సమయంలో దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేయక మునుపు మనం మన జీవితాల్లో దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని గణపరచడం కొరకై, ప్రభువుని ఆరాధించడం కొరకై, వాక్య వెలుగులో మనం ప్రభువుని ఆరాధించడం కొరకై కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నాను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. సో కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ లేఖన భాగాలను గత కొన్ని వారాలుగా మనం ధ్యానించుకుంటూ వచ్చినాను. కాబట్టి ఏం ధ్యానిస్తున్నామంటే, ఇంతకుముందు చాలా కోణాల్లో ధ్యానించాం. తర్వాత అటు పిమ్మట సంఘం ఎత్తబడుట అన్న కోణంలో మనం ధ్యానిస్తున్నాం. సో సంఘం ఎత్తబడుట, ఎవరు ఎత్తబడుతున్నారు సంఘంగా అని అంటే, మొట్టమొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉండే వాళ్ళు ఎత్తబడుతున్నారు. సో వాళ్ళ గురించి ఒక 5 వారాలు చెప్పాం. రెండోదిగా ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే, సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు సంఘంకి ఎత్తబడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. వాళ్ళ గురించి ఎన్ని వారాలు ధ్యానించాం? 18, ఇది 19వ వారం. సరే, కాబట్టి 18 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అసలు సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఆ సజీవులు ఎవరు, ఆ జీవం కలిగిన వారు ఎవరు అనేది కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. అంటే సజీవులే కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు సజీవులు, కానీ యేసు ప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా కడగబడి కూడా క్రీస్తు యొక్క జీవాన్ని కాపాడుకుంటూ వెళ్ళిన వారు జీవం కలిగిన వారు. ఇట్లు మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ లేఖన భాగాల ప్రకారం ప్రభువుని ఆరాధన చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందంటే, సంఘానికి రాబోతున్న ఆపద నుండి తప్పించబడి, సంఘానికి కాదు భూమి మీద రాబోతున్న ఆపద నుండి తప్పించబడి సంఘం వెళ్ళిపోతుంది పెండ్లి విందులో. సో అయితే భూమి మీదకి రాబోతున్న ఆపదలు ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుతూ వచ్చాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సియోన్లో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట, యెరూషలేము తమ పేర్లు దాఖలు చేసుకోవడానికి నిలబడిన వారికి. కాబట్టి యెరూషలేములో పేర్లు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. అంటే ఏ యెరూషలేములో మనం దాఖలు చేసుకోవాలంటే, నూతన యెరూషలేములో మన పేరు జీవం కలిగిన వారిని దాఖలు చేయబడాలి. వాళ్ళు యెరూషలేములో జీవం కలిగిన వారికి ఉండటం కొరకే దాఖలు చేసుకున్నారు. వారి పేర్లు బ్రతుకున్నారన్న దానికి సాదృశ్యంగా, మేము చనిపోలేదు, మేము బ్రతికే ఉన్నాము, మేము సజీవులు అన్న దానికి సాదృశ్యంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మేము జీవం కలిగి ఉన్నామంటే బ్రతికే ఉన్నామని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళ పేర్లు దాఖలు చేసుకుంటూ వచ్చారు. అదే మన జనాభా లెక్కకు వస్తారు. ఎందుకు వస్తారంటే, ఎవరు బతుకుంటాడు, ఎవరు చచ్చిపోయాడు. ఒకవేళ వాళ్ళు జనాభా లెక్కకు వచ్చినప్పుడు మనం లేవనుకోండి, వాళ్ళు చచ్చిపోయారని రాసుకుంటారు. అప్పుడు మన ఆధార్ కార్డు మన డేటా అంతా ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు. అప్పుడు మనం వెళ్ళి పట్టుకుంటాం. మన ఈ మధ్య తీన్మార్ మల్లన్న దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడంటే, బతుకుంటాడు కానీ చచ్చిపోయాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారంటే ఎంఆర్ఓ కూడా. ఏమంటే చచ్చిపోయినా నా దగ్గరికి వచ్చాడని చెప్పి ఆయన ఫోన్ చేస్తున్నాడు. కాబట్టి చాలాసార్లు ఇలా ఉంటాయి. అప్పుడప్పుడు మన జీవితాలు ఏంటంటే మనం కోతులు. కాబట్టి మన జీవితం ఏంటంటే, చాలాసార్లు మనం ఆ యొక్క సజీవులమై ఉండవన్న లెక్క మనలో లెక్కించబడినప్పుడు లేకపోతే మన పేరు డౌటే. సో అట్లాగే ఇశ్రాయేల్ ప్రజలు అయిన వారు కానీ దేవుని ప్రజలు కానీ ఆ దినాల్లో యెరూషలేములో పేరు దాఖలు చేయబడుతున్నప్పుడు, నేను బ్రతికే ఉన్నాను అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను బ్రతికే ఉన్నానని ఆ దినాల్లో నిలవబడి తమ పేరును దాఖలు చేసుకున్న వారు ఉండాలి. అదే రీతిలో సంఘం అనేటువంటి వారు ప్రభు రక్తం ద్వారా కడగబడి సజీవులుగా ఉన్న మనము, క్రీస్తు యేసు యొక్క రక్తం కడగబడిన మనలో జీవం అనేది ఇవ్వబడింది, యేసు ప్రభు యొక్క జీవం. ఈ జీవం కలిగినటువంటి మనం నూతన యెరూషలేములో, ఆ దినాల్లో మన పితరులైన వారు యెరూషలేములో సజీవులుగా ఉన్నవారి పేరు దాఖలు చేసుకోవడానికి ఎలాగైతే వాళ్ళు యెరూషలేములో దాఖలు చేసుకోవడానికి నిలబడి ఉన్నారో, ఇష్టపడుతూ వచ్చారో, అలాగే మనం కూడా మన పేర్లు నూతన యెరూషలేములో అంటే పరిశుద్ధ పట్టణమైన నూతన యెరూషలేములో భర్త కొరకు అలంకరించబడినటువంటి స్త్రీ నిర్మించడం కాదు, ఆ ప్రభు నిర్మాణం ద్వారా చేయబడినటువంటి స్థలంలో ఆ వధువు ఉండటం కొరకు నిర్మించబడిన నూతన యెరూషలేములో మనం ఉండాలంటే మనం కూడా ఏముండాలా? సజీవులమై బ్రతికి ఉన్నాం కానీ మేము జీవంతో ఉన్నామన్న పేరు మనకి నూతన యెరూషలేములో దాఖలు చేయబడాలి. సో నూతన యెరూషలేములో మన పేరు దాఖలైతే ఏమైంది? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. ఏందమ్మా సరిగ్గా చదువు, ఆ పేరేంటో? మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కనుగొనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నీ జనులో ఎవరైతే ఎవరి పేర్లు అయితే గ్రంథంలో దాఖలై ఉంటాయో వారు తప్పించబడుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరి పేరైతే నూతన విషయంలో దాఖలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏం చేయబడుతున్నారండి? తప్పించబడుతున్నారు రాబోతున్న భయంకరమైన ఆపదల నుండి. కాబట్టి మన పేరు అన్నది జీవ గ్రంథంలో లిఖించబడటం అనేది ఇంపార్టెంట్. అది లిఖించబడితే రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడతాం. ఇప్పుడు ఈ రాబోతున్న ఆపదలు ఎప్పుడు వస్తున్నాయి అని అంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బోర్లు ఇవ్వండి అంట. కాబట్టి వారు 7 బోర్లు పట్టుకుని వారు బోర్లు వస్తానికి సిద్ధంగా ఉండారు. ఇవి దేని సూచనగా ఉన్నాయి అంటే 7 ఏండ్లు శ్రమల కాలాన్ని సూచనగా ఉన్నాయి. 7 ఏండ్లు శ్రమల కాలంలో ఒక మాట చెప్పాలంటే 7 ఏండ్లు శ్రమల కాలం ఎవరికి వస్తుందంటే సంఘానికి రాదు. సంఘం అంటే ఎత్తబడిపోయిన సంఘానికి రాదు, విడవబడినటువంటి ప్రజలకి 7 ఏండ్లు శ్రమల కాలం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాలు విడవబడితే ఎంతకంటే దారుణంగా ఉంటాయి. సో అందుకే మన జీవితాలు ఏం చేయాలో సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఇక్కడ 8వ అధ్యాయం మనం చూసినట్టయితే ఎన్నో వచనం? 12వ వచనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క బోర్ల గురించి, దూతలు బోర్లు ఊదే వాటి గురించి ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? 18 వారాలు బోర్లు ఊదిలేరక్క దూతలు. 3 వారాలు 7 దూతలు ఉన్నారు. 7 దూతలు ఇప్పటికే 3 వారాలు అయిపోయింది. మొదటి దూత బోర ఊదింది. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడిను. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లో 3వ భాగం కాలిపోయాను, పచ్చగిడంతా కాలిపోయింది. ఇది మొదటి వారం. 2వ వారం చూసినట్టయితే 2వ దూత బూరు ఊదినప్పుడు పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పడవేయబడిను. అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమయమైన, సముద్రంలో ప్రాణం గల జంతువుల్లో 3వ భాగం చచ్చెను, ఓడలో 3వ భాగం నాశనమైను. ఇది 2వ వారం. 3వ వారం చూడగా 3వ దూత బూరు ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల్లో 3వ భాగం మీద నీటి బొగ్గల మీద పడిను. ఆ నక్షత్రమునకు మాచపత్రి అని పేరు. అందువల్ల నీళ్ళలో 3వ భాగం మాచపత్రి ఆయనని. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిరి. ఇది 3వ వారం చూసింది. ఇక 4వ వారం తీర్పుల్లో రాబోతున్న ఆపద నుండి తప్పించబడుతున్నాం. కాబట్టి ఆ తప్పించబడేవారు ఎవరంటే సజీవులైండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు రాబోతున్న ఆపద నుండి తప్పించబడుతున్నారు. సో ఇది 4వ వారం చూస్తున్నాం. 4వ కోణంలో చూసినట్టయితే భయంకరమైన ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. వాటి నుండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారే సజీవులు గుంటూ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఆ భయంకరమైన ఆపదల నుండి కాపాడబడుతున్నారు. భయంకరమైన ఆపదలు ఎలా వస్తున్నాయి అంటే 4వదిగా చూసినట్టయితే ఈ వారము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్మినట్లు, పగట్లో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపుకున్నట్లు, రాత్రిలో 3వ భాగం చంద్రుడు నక్షత్రంలో ప్రకాశింపుకున్నట్లు వాటిల్లో 3వ భాగమును కొట్టబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించబోతున్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు జరిగిద్ది? సంఘం ఎత్తబడిన తర్వాత. సంఘం భూమి మీద ఉన్నప్పుడు జరిగిద్దా? జరగదు. మన వాళ్ళు కూడా పిచ్చి బ్రహ్మ ఏంటి తెలుసా? 666 ముద్ర వచ్చేసింది అమెరికాలో అంటున్నారు. ఏడొచ్చేసింది? ఆధార్ కార్డే 666 కూడా అంటున్నారు. అంటే మన వాళ్ళు ఎంత టాలెంట్ పర్సన్స్ అంటే వాక్యం కంటే కూడా మన వాళ్ళు ఊహలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆధార్ కార్డు 666 ముద్ర అయితే దాని మీద ఖచ్చితంగా 666 ఉండాలి. ఆధార్ కార్డు మీద 666 అని ఉంటుందా? ప్రపంచం మొత్తానికి ఒకటే నెంబర్ ఉండిద్ది. అది 666 తప్ప మరొక నెంబర్ ఉండదు ప్రపంచం మొత్తానికి. అంటే 666 ముద్ర మీ ఆధార్ కార్డులో ఉందా? లేదు. మరి లేదంటే అర్థం ఏంటి అంటే, మీ ఆధార్ కార్డులో వరుస సంఖ్యలో 3 6లు వస్తే అది 666 అవ్వకండి. ఓన్లీ 666 అన్నది ఉంటుంది. ఇంకా నో నెంబర్స్ యాడెడ్. ఏ నెంబర్ కూడా యాడ్ చేయబడి ఉండదు దాంట్లో. ఓన్లీ ఏందన్నా చిన్న బాటిల్ తయారు చేశారా? కాబట్టి ఇంకొక అవకాశమే ఉండదు. ఎలా ఉంటుందండి? 666 ముద్ర ఉండేది. కానీ సంఘం భూమి మీద ఉన్నంతకాలం అది రాదు.
సంఘం భూమి మీద నుండి ఎత్తబడి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మాత్రమే సంఘం పెండ్లి విందులోకి వెళ్ళినప్పుడు బహుమానాలు కానీ ఆ ప్రభు దగ్గర ఉన్నప్పుడు అప్పుడు భూమి మీద 7 ఏళ్ళ శ్రమల కాలం ఉంటుంది. అప్పుడు 666 అన్ని వచ్చేస్తాయి. 7 ఏళ్ళ శ్రమల కాలం కూడా దాంట్లోనే ఉంటుంది. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే రాబోతున్న పరిస్థితుల నుండి మనం కాపాడబడ్డాం. దానికి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మరలా మన జీవితాలు సరిగా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లకు మనం వెళ్ళొచ్చు. అంటే పరిస్థితులు మనం ఎదుర్కొని నష్టపోవచ్చు. కానీ మన జీవితాలు సరిదిద్దుకోవడానికి మనకు అవసరం. అయితే ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఈ యొక్క ఆరాధన వర్తమానంలో దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది. 3వ భాగము చీకటి కమ్మునట్లు. ఏం కమ్మిందండి? చీకటి. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే చీకటి కమ్మినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడ కమ్ముతుంది చీకటి? కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, మనం దేవుని దృష్టిలో ఎలాంటి వారం అంటే ప్రకాశించే జ్యోతులు లాంటి వారు. ఎలాంటి వారం అండి? ప్రకాశించే జ్యోతులు లాంటి వారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితాల్లో ఒక మనుషుల్ని ఎటువంటి చీకటి కమ్మిందో ఆ చీకటి నుండి యేసు ప్రభువు వారి యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ చీకటి నుండి ఆయన విడుదల ఇచ్చాడు. అంటే మన మీద కమ్మిన చీకటి నుండి ఆయన విడుదల ఇచ్చాడు. సో ఆయనే చీకటి కమ్మేటట్టు చేస్తే అది ఎలా ఉంటుంది అన్నది టేబుల్ వర్తమానం చూద్దాం. ఆయనే చీకటి కమ్మేటట్టు అనుమతిస్తే అది ఎలా ఉండిద్ది అన్నది తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే కోతులను చూడద్దు, ఏం చూడద్దు, వాక్యం చూడండి, లేకపోతే ఇటు చూడండి. కానీ ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక మనుషుని మీద కమ్మినటువంటి చీకటిని ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా ఆ చీకటి యొక్క భయంకరమైన స్థితి నుండి విడుదలిచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. సో ఒక మనుషుడి పైన కమ్మినటువంటి చీకటి ఎలాంటిది అని అంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. 7 రకాల అనుభవం కలిగిన చీకటి మానవుడి పైన కమ్మి ఉంది. దాంట్లో మొదటి మాట మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. చుట్టుపక్కల కోతులు ఉండయి అని చెప్పి కళ్ళు మూసుకోకుండా ఉండొద్దు. అవి రాకుండా కూడా ప్రభు కాపాడగలడు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు ఆరాధన వర్తమానం కొరకే ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఈ లేఖన భాగాల ద్వారా మీరు మాతో మీరు మాట్లాడండి. మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల ఏవైతే నెరవేర్చుకోండి. ప్రభా, నీ దైవ సంకల్పంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు కనికరించండి. ఈ సమయంలో తండ్రి ప్రభు, ఈ ఆరాధన వర్తమానం ధ్యానిస్తానికి నేనైతే యోగ్యుని కాదు, ఎట్టి మాత్రమే అర్హత లేని వాడు నేను ఒప్పుకుంటున్నా. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, మరొకసారి దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయం చేయండి. నాలో మాలో మా చూపులు, తలంపులు, ఆలోచనలు శరీరానుసారంగా మేము చేసిన ప్రతి పాపం మీరు క్షమించమని, మీ రక్తంతో కడిగి మీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఈరోజు తండ్రి మిమ్మల్ని గణపరిచేదంతా దీవించండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. మరొకసారి రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా, రాలేము రాకూడదని అశ్రద్ధ కలిగిన వారికి కూడా పక్కదోవను బట్టి ఎవరిని కూడా సరిదిద్ది దేవుని సన్నిధికి నడిపించండి. ప్రభావ, మీరే కనికరించమని, పరిచర్యంతో దీవించమని ప్రార్థన చేస్తూ ముందున్న దినాలు పరిచర్య కొరకు మమ్మల్ని సంసిద్ధులుగా సిద్ధపరచమని తండ్రి. అంత మాత్రం కాదు తండ్రి, కింద కూర్చుని ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు, ఎట్టి మాత్రం నాకు అర్హత లేదు. ప్రభా, కనికరించి కృప చూపించి మరొకసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వర్తమానం ధ్యానించేటప్పుడు మీ ఆత్మాభిషేకం నడిపి మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యమైన ప్రకటన. ఏంటి ఆ ప్రకటన? 3 daughters మీకే ప్రకటన. ఏంట అన్నాడక్క? వచ్చి వంట చేయకపోతే అప్పుడు చెబుతా. అప్పటిదాకా అందడా? వాళ్ళు చేసేదానికి 12-1 వంట చేసేదానికి. అప్పటిదాకా కూడా అందడా? చెప్తా. వర్తమానం అయిన తర్వాత అందరూ డ్యూటీలు ఉండే చెప్తా. కాబట్టి ఎవరి బాధ్యతలు చేయకపోతే అప్పుడు మీ 3 sisters రేపటి నుంచి ఆ సౌండ్ వినపడకూడదు మందిరంలో. వచ్చేటప్పుడు అక్కడే ఇంటికాడ పెట్టేసి రండి, సరేనా? మంచోడు. కాబట్టి దేవుని మందిరానికి రాకుండా ఆగొద్దు, అర్థమైందా? సౌండ్ వింటే పక్కన వాళ్ళకి అభ్యంతరం. దేవుని సన్నిధిలో మనం నడిచామన్న నడక కూడా ఎవరికి వినపడకూడదు, అంత సైలెంట్గా నడవాలి, అర్థమైందా? ఇక్కడి నుంచి కేకేసినట్టుగా అక్కడ వినపడిన ఆ ఇంటికి వినపడినట్టు కేకేయద్దు అది. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే
చూడండి, కోతులు తోలుతారు, మీరు ఇటు చూడండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మనుషుని మీద కమ్మినటువంటి చీకటి ఏంటండి? ఏంటక్క? కుర్చీయా? టిఫిన్లు టీలు తాగే టైం కాదు నాకు ఇప్పుడు, తర్వాత చదువుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మనిషిని మీద కమ్మినటువంటి చీకటి, దేవుని వాక్యం ఉంటుంది కదా, ఒక మనుషుని మీద ఎటువంటి చీకటి కమ్మిందంటే ఒక 7 రకాల చీకట్లు నేను చూపించగలుగుతా. ఈ చీకటిని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేయటం ద్వారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేయటం ద్వారా ఈ చీకటి నుండి మనం విడుదల పొంది వెలుగులోకి వచ్చాం. మానవుడి మీద కమ్మిన చీకటి 7 రకాల అనుభవం కలిగిన చీకట్లు గమ్మి. దాంట్లో మొదటిది రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే దేవుని వాక్యం మనం సెలవిచ్చబడుతూ వచ్చింది. ఈ యొక్క చీకటి గురించి చూసినట్టయితే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తాం. ఏమని రాయబడుతూ వచ్చింది? రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించారు. అది మేఘము కనుక వారికి చీకటి కలిగేది గాని రాత్రి అది వీరికి వెలిగించింది కనుక ఆ రాత్రి అంతే ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతే బలమైన తూర్పుగాల చేత సముద్రం తొలగించి దాన్ని 6 నెలలుగా చేసింది. నీళ్లు విధింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలల మీద నడిచిపోయాయి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడల వలె నుండెను. ఐగుప్తీయులు పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యలో చేరేది. చాలు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్న మాట ఏంటంటే, లేఖన భాగంలో చూసినట్లయితే మానవుడు పైన కమ్మినటువంటి చీకట్లో ఇది మొదటి చీకటి గురించి చూస్తున్నాం. మొదటి రకమైన చీకటి ఏంటిదంటే, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అక్కడ ఒక చీకటి ఉంది. ఎలాంటి చీకటి అది అంటే మేఘముతో కప్పబడినటువంటి చీకటి. కానీ ఆ చీకటి నుండి మనల్ని దేవుడు విడిపించాడా లేదా? ఆ చీకటిలో మనం ఉండామా? లేదు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అక్కడ చూడండి, అది ఐగుప్తీ సేనలకు ఇశ్రాయేలు సేనలకు మధ్య నడుమ ప్రవేశించాను అంటే ఇద్దరి మధ్యలో ఉంది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి అంటే చూడండి, ఒక్క మేఘము ద్వారా వచ్చినటువంటి సన్నివేశమే 2 కోణాల్లో ఉంది. ఎలా ఉంది అంటే ఒకరికేమో చీకటినిస్తుంది, ఒకరికేమో వెలుగునిస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన అట్లా విషయం ఏంటంటే, మనం కూడా ఒకప్పుడు ఈ చీకటికి ఐగుప్తు యొక్క చీకటి కిందే ఉన్నాం. ఐగుప్తి పైన మేఘం, ఆ ప్రజల పైన మేఘం కమ్మినప్పుడు చీకటి ఎలా వచ్చిందో, ఒకప్పుడు మనం ఐగుప్తీయులతో పాటు ఉన్నప్పుడు, ఐగుప్తీ లాంటి జీవితం జీవిస్తున్నప్పుడు, ఐగుప్తీయులతో సహవాసం కలిగి, ఐగుప్తీయులతో అన్యోన్య బంధత్వం కలిగి, ఐగుప్తీయులతో ఉన్నప్పుడు అన్యోన్య బంధత్వం అంటే అలాంటి సత్సంబంధాలు కలిగిన వారికి ఐగుప్తీయులతో ఉంటూ వచ్చాం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఐగుప్తీలో మనం జీవిస్తున్నప్పుడు ఆ మేఘం ద్వారా కటిక చీకటి జీవితం మనలో కూడా ఉంది. అలాంటి అనుభవం ఐగుప్తీ లాంటి చీకటి మేఘం కమ్మినటువంటి చీకటి జీవితం మనలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేయటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆ మేఘము లాంటి చీకటి నుండి ఆ మేఘం వైపు ఇంకోటి ఉంది. ఏముంది చీకటికి ముంగట? చీకటి తర్వాత ఏముంది? ఐగుప్తులకు చీకటి కమ్మిన మేఘం, కానీ దేవుని ప్రజలకు ఏమిస్తుంది? వెలుగునిచ్చేది ఉంది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు చీకటితో కమ్మబడిన మేఘము అంటే ఎలాంటిదంటే మాయతో కూడినది. రెండవదిగా చూసినట్టే భ్రమతో, ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైనది, లేదంటే మాయతో కూడినది, ఇంకా భ్రమాత్మకమైనటువంటి చీకటి అంటే ఇది. ఈ చీకటిని చూడగా, ఈ చీకటి ఎలాంటిదంటే మనుషులు భ్రమలో పెట్టేది. ఈ చీకటి చూడగా మాయతో కూడినది, ఒక భ్రమలో పడేసే మా చీకటి. ఇంకా చూడగా మాయతో కూడింది. ఈ మేఘము చీకటి వలె కమ్మిందంటే ఐగుప్తులు ఎలా ఉన్నారు? ఒక మాయలో ఉన్నట్టుండారు, ఒక భ్రమకాంతులు గుంటూ వస్తున్నారు. వారికి ఏం జరుగుతుందో ఏముంటుందో కూడా తెలియని స్థితిలో ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వచ్చారు దేవుని ప్రజల దగ్గరికి, దేవుని ప్రజలను గాయపరచడానికో, దేవుని ప్రజలను ఇబ్బంది పరచడానికో, దేవుని ప్రజలను దుఃఖపరచడానికి వచ్చినప్పుడు కూడా ఆ మేఘాన్ని దేవుడు అనుమతించినప్పుడు, లేదా ఐగుప్తుల జీవితంలోకి ఆ మేఘం ఉన్నప్పుడు, అప్పుడు వారి జీవితాలు ఎలా ఉందంటే అసలు చీకటి కమ్మిన మేఘం అంటే అది మాయతో కూడినది, భయాక్రాంతురాలుగా చేయబడింది.
సో ఒక రకం చేయాలంటే భ్రమభూతులుగా, అంటే భ్రమతో కూడిన వారిగా కూడా చేయబడింది అని అర్థం. భయగ్రంథాలుగా భ్రమతో కూడిన వారిగా చేయబడింది. దాని మాయ, దాని భ్రమతో కూడినదిగా ఉంది. ఒకప్పుడు మనం కూడా ఈ మేఘము, చీకటి కలిగిన మేఘం మనుషుల మీద కమ్మినప్పుడు, ఐగుప్తీయుల మీద వాళ్ళు ఎలాగైతే మాయలో ఉన్నట్టుగా ఇంకా భ్రమాక్రాంతులకు ఎలా ఉంటూ వచ్చారో, ఒకప్పుడు ఈ లోకంలో సాతాను అనే చీకటి మన మీద కమ్మినప్పుడు, సాతాను అనే చీకటి మన మీదకి వచ్చినప్పుడు మన జీవితాలు కూడా మాయలో ఉన్నాయి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది నిజమో, ఏది యథార్థతో తెలుసుకోలేని మాయలో ఉంటూ వచ్చినాయి. ఇంకా భ్రమాక్రాంతులు ఉంటూ వస్తున్నాం. అంటే అసలు అదేంటో కూడా తెలియకోకుండా తెలుసు అన్నట్టుగా జీవిస్తున్నాం. అదేంటో తెలీదు, దాని గురించి ఏంటో తెలీదు. మన మీదకి కమ్మిన మేఘంతో కూడిన చీకటి అంటే ఏంటో మనకి తెలీదు. కానీ ఏమనుకుంటారు, ఐగుప్తులు ఏం చేస్తున్నారు? ఎట్లయినా వెళ్ళాలి, ఎట్లయినా ప్రవేశించాలి, ఎట్లయినా లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అంటే చీకటి కలిగిన మాయతో కూడిన భ్రమతో కూడినటువంటి ఆ యొక్క చీకటి కమ్మినప్పటికీ ఇంకా మేము వెళ్దామని ఆలోచన ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాల్లో సాతానుడు మాయతో కూడిన చీకటి మన పైన కుమ్మరించాడు మేఘం ద్వారా. ఇంకా అక్కడ దేవుడు అంటే దేవుని ప్రజలకు హాని రాకుండా కాపాడాడు. కానీ సాతానుడు అయితే మన మీద మేఘము, కటిక మేఘం లాంటి విధానంలో మన మీదకి వచ్చిన వాడుగా, మన మీద కమ్మిన వాడుగా ఉంటాడు. కాబట్టే ఏం జరుగుతూ వచ్చింది, ఆ భయంకరమైన మేఘం లాంటి చీకట్ల వలె సాధన మీద కమ్మినప్పుడు ఆ మాయతో కూడినది, ఆ భ్రమాక్రాంతులు ఉన్నది, అలాంటి చీకట్లో నుండి, ఆ భ్రమంలో నుండి, ఆ మాయ జీవితంలో నుండి ఇలా నువ్వు చచ్చితే నరకానికి వెళ్తావు. ఈ మాయకరమైన జీవితంలో, ఈ మాయతో కూడినటువంటి వేషధారంతో కూడిన జీవితంలో నువ్వు చస్తే నరకానికి వెళ్తావని ప్రభువైన యేసు ప్రభువు ఆ నరకానికి మనం వెళ్ళటం ఇష్టం లేక ఆయన కల్వరిశిలో భూమి మీదకి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఇప్పుడు మాయతో కూడినది, భ్రమలో పెట్టినటువంటి మేఘం, చీకటిలాగా కమ్మినటువంటి సాతాను యొక్క మేఘము చేతి కింద నుండి మేఘానికి ఇంకోవైపు ఏముంది? వెలుగు. అంటే ఆ చీకటి కలిగిన పరిస్థితుల్లో నుండి ఆ కుమారుని యొక్క సిలువ కార్యం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడండి? ఒక కుర్చీ తీసుకొచ్చే శారదక్క దగ్గర మందిరంలో కాళ్ళు జోపుకుని కూర్చోకూడదు, అది ఇతర దేవుని మందిరానికి, ఆ సంఘానికి ఇబ్బందికరం. కుర్చీ చేయండి, లేకపోతే లేదా కాళ్ళు ముడుచుకేసుకోండి, చెప్పిన మాట వినాలి. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, కొత్త వాళ్ళు వస్తే ఇలాగ ఉండిద్ది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, మాయతో కూడినది, భ్రమతో కూడింది. అలాంటి భయంకరమైనటువంటి మేఘం వలె సాతాను మన మీద కమ్మి ఉన్నప్పుడు, ఆ సాతాను యొక్క చీకటి నుండి, ఆ సాతాను యొక్క క్రియల నుండి దేవుని వాక్యం ఏమంటుందంటే, కుర్చీ తీసుకొచ్చండి, సాతాను యొక్క క్రియల నుండి యేసు ప్రభువు యొక్క కలువరిశిలో రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన కాపాడిన వాడుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, నేను కూడా సాతాను యొక్క మాయలాగా, సాతాను యొక్క భ్రమతో కూడిన చీకట్లో నేను కమ్మబడి ఉండాను ప్రభా. ఆ చీకటి నుండి నన్ను విడిపించావు, ఆ చీకటిలో నుండి నన్ను కాపాడావు ప్రభు అని చెప్పని తీసాను. ఆ చీకటి నుండి కాపాడావు ప్రభు అని ప్రభుని ఘనపరిచి ఆరాధించే వారికి ఉండాలి. ఇది మొదటి కోణం. రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాటను మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. మొట్టమొదటిగా మన మీద కమ్మినటువంటి చీకటి నుండి ఆయన మనకు విడుదల ఇచ్చిన వాడు ఉంటాడు. మొదటిగా ఆ చీకటి ఎలా ఉంది? మేఘం వలె మన మీద కమ్మినటువంటి చీకటి, అంటే మాయతో కూడినది, భ్రమతో కూడినటువంటి చీకటి. మన జీవితాల్లో సాతానుడు మేఘం వలె మనల్ని కమ్మిన వాడుగా ఉంటాడు. అంటే మనల్ని మాయలో పడేస్తూ, మనల్ని భ్రమలో పడవేసినటువంటి సాతానుడు మేఘం వలె మనల్ని కమ్మి, మనల్ని మాయలో ఉంచుతూ, మనల్ని భ్రమలో ఉంచిన వాడుకుంటాడు. కానీ అలాంటి సాతాను యొక్క చేతి కింద నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును మనల్ని విడిపించడం కొరకై, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం తీసుకురావడం కొరకై ఆయన తన కల్వరిశిల యొక్క రక్తం ద్వారా భూమి మీదకి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా సాతాను యొక్క మేఘం లాంటి కమ్మినటువంటి చీకటి, అంటే ఆ మాయతో కూడినది, ఆ భయంకరమైన భ్రమాభూతులతో భ్రమతో కూడినటువంటి చీకట్లో నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించి ఇప్పుడు వెలుగులోకి. ఒకప్పుడు మేఘానికి అవతల చీకటి ఉంది, ఇప్పుడు అవతల ఏముంది? ఆ చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగై ఉన్న ప్రభుని ఆరాధించే వారికి దేవుడు మనం సిద్ధపరిచాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం ఇక్కడ ఏముంది అంటే, నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతి తేలినంత చిక్కని చీకటి కమ్ముకొనెను. అది ఏమని రాయబడుతూ వచ్చిందండి?
రెండోదిగా చూసినది చేతికి తెలియనంత చీకటి అంట. ఎలాంటి చీకటి అండి ఇది? చేతికి కూడా తెలియనంత చీకటి. చేతికి తెలియనంత అంటే ఉదయం మన చేయట పెడితే అది చేతికి కూడా తెలియనంత చీకటి అంట. అంటే అర్థం ఏంటి? చేతికి కూడా తెలియనంత చీకటి అంటే అర్థం ఏంటి చెప్పండి? గుర్తించలేనంత చీకటి. చేతికి కూడా చిక్కనంత చీకటి అంటే గుర్తించలేనంత చీకటి, ఏమీ కనిపించరాని స్థితి కలిగినటువంటి చీకటి అంట. అంటే ఏది గుర్తించలేదు, ఏమిది కూడా చెప్పండి కనిపించనంత. ఇప్పుడు చూడండి, ఈ చేతికి తెలియనంత చీకటి అంటే ఎవరు కమ్మించారు? దేవుడు మన మీద కమ్మించడా? లేదు. ఎవరు కమ్మేటట్టు చేశారు? అసలు కమ్మింది ఎవరు? ఆ చీకటి ఎవరంటే సాతానుడే. సాతానుడు చేతికి తెలియనంత చీకటి వలె మన మీద కమ్మాడు. మేఘము లాంటి చీకటి వలె మన మీద కమ్మాడు. చేతికి తెలియనంత చీకటి వలె మన మీద కమ్ముతూ వచ్చాడు సాతానుడు. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్లు ఉండా దేవుడు అనుమతించినాడు అంటే దేవుని ప్రజల క్షేమం కొరకు. కానీ సాతానుడు మన మీదకి చేతికి తెలియనంత చీకటి వలె మన మీద కమ్మిన వాడుకుంటాడు. సాతానుడు చేతికి తెలియనంత చీకటి వలె మన మీద కమ్మాడంటే దానికి అర్థం ఏంటంటే గుర్తించలేనంత చీకటి, గుర్తించలేనంతది, ఏమి కనబడనంతది. ఇప్పుడు చూడండి, సాతానుడు మన మీద కమ్మిన విధానం చూడగా, సాతానుడు మన మీద కమ్మినటువంటి విధానం చూడగా అది ఎలా ఉందండి? చేతికి చిక్కనంత చీకటి అంటే ఏమీ కూడా మనకు కనబడకుండా, ఏది కూడా మనం గుర్తించలేని స్థితిలో ఇలాంటి చీకటి మన మీదకి అనుమతించాడు. కాబట్టి ఆ యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంకా ఆయన సిలువ కార్యాన్ని మన హృదయంలో కనబడుకోకుండా, ఆయన కార్యం మన జీవితంలో జరగకోకుండా, ఆయన లేఖన భాగంలో ఉన్న మాధుర్యాన్ని మనం తెలుసుకోకుండా సాతాను మన పైన చేతికి చిక్కనంత చీకటితో మనల్ని కమ్మేశాడు. ఏ చీకటితో కమ్మాడండి? చేతికి చిక్కనంత చీకటితో మన మీద కమ్మి, ఇప్పుడు ప్రభువుని మనం గుర్తించలేనట్టుగా, సిలువ కార్యాన్ని గుర్తించినట్టుగా, అది మానవుల పాపల కొరకై యేసు ప్రభు అంటాడు కదా, ఇది అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము. అంటే అది గుర్తించలేకపోతున్నారు ప్రజలు. ఇది పాప క్షమాపణ కొరకై చిందించబడిన రక్తం. ఆయన దేహం ఎందుకు దున్నబడుతూ వచ్చిందంటే యెషయా 53 రాబడుతూ వచ్చింది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవ తొలగిను, మనందరి దోషములు ఆయన మీద మోపబడేను. అంటే మన దోషముల కొరకు ఆయన శరీరం నలగొట్టబడింది, మన కొరకు ఆయన శరీరం దున్నబడింది, మన కొరకు మన నూతన అనుభవం తీసుకోవడం కొరకు ఆయన రక్తం కార్చబడింది అన్న విధానాన్ని తెలుసుకోకుండా, ఆ సిలువ కార్యాన్ని గుర్తించుకోకుండా, అసలు ఈ సిలువ అనుభవం మన జీవితాల్లో కనబడకోకుండా, మాట చెప్పాలంటే ఏమి కనిపించుకోకుండా సాతానుడు మనల్ని ఏం చేశాడు? చేతికి చిక్కినటువంటి చీకటితో మనల్ని కమ్మేశాడు. ఓ మాట చెప్పాలంటే వాడి చేతిలో ఉన్న చీకట్లో మనం ఉండం. కాబట్టి ఏం జరుగుతుంది? ఆ సిలువ కార్యం ఎందుకు జరిగిందో, యేసు ప్రభువు దేహం ఎందుకు దున్నబడిందో, ఆయన రక్తం ఎందుకు కార్చబడిందో ఇవేమి మనకు తెలియట్లా. తెలియనుకోకుండా మనల్ని ఏం చేశాడు? ఆ చీకటితో కమ్మేశాడు. ఇప్పుడు చీకట్లో ఉండేవాడికి దారి తెలిసిద్దా? మీకు ఒక విషయం చెబుతాను. ఒక వ్యక్తిని కటిక చీకట్లో వేసేసాం, డోర్ కూడా క్లోజ్ చేసేసాం వేసేసి, కానీ డోర్ దగ్గర ఉంటాడు, మొత్తం తిరిగి వస్తాడు. ఎక్కడ ఉంటాడండి? అదే డోర్ దగ్గర ఉంటాడు, కానీ ఏం చేస్తాడు? మొత్తం తిరుగుతాడు. ఎక్కడ దొరికిద్దా, ఓపెన్ ఎక్కడ ఉంటుందా, ఎక్కడ ఉందని అక్కడే ఉంటాడు. ఇటు పోతాడు, అటు పోతాడు, చివరికి ఆడకే వస్తాడు. కానీ మళ్ళీ ఎవడన్నా వచ్చి ఆ తలుపు దిత్తే, అరే నేను ఇప్పుడు దాకా ఇక్కడే ఉండా కదా, నేను ఇక్కడే. అది ఎవరో చెబుతారు, ఏమైనా సామెత ఏదో ఉంది, సంఖలో పిల్లిని పెట్టుకుని అటువంటిది. ఎటువంటిదండి? ఇలాంటివి బాగా తెలుసు మనకి. సంఖలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతికొచ్చాడంట. ఇక్కడ దగ్గర పిల్ల ఉంది, ఇక్కడే పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఊరు మొత్తం తిరిగిపోతున్నాడు, నా పిల్ల అక్కడ పోయింది. ఏడ పోయింది? నీకు మతిపోయింది తప్పగా, మతిమరుపు వచ్చింది తప్పగా, నాకులాగా నీ పిల్లి నీ దగ్గరే ఉంది, ఇంకేడ ఉంది? అట్లాగే మానవుడి జీవితం ఏంటంటే, సాతాను తన చేతికి తెలియనంత చీకట్లో మానవుని పెట్టడం ద్వారా మానవుడు వెలుగు దగ్గరలోనే ఉంటున్నాడు, కానీ వెలుగు తెలుసుకోలేకపోతున్నాడు. వెలుగు సమీపంగానే ఉంటున్నాడు, కానీ వెలుగు ఎలాంటిదో తెలుసుకోలేకపోతున్నాడు. ఆ వెలుగులోకి వెళ్ళటానికి ద్వారం మానవుడికి తెలియట్లా. ఆ వెలుగులోకి వెళ్ళటానికి ద్వారం కనపడాలి కదా, కానీ సాతాను మూసేశాడు. కానీ పక్కనే ఉంది అది. అందుకంటాడు కదా ప్రకటన 3:20, ఇదిగో హృదయం నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ఎందుకంటే ఆ తలుపు దగ్గర ఆయన ఉన్నాడు. ఆ తలుపు తీస్తే ఆ వెలుగులోకి మనం ప్రవేశించగలుగుతాం. ఆ తలుపు తీస్తే ఆ వెలుగును మనం చూడగలుగుతాం. ఆ తలుపు తీస్తే ఆ శ్రేష్టకరమైన మా గొప్ప వెలుగులో మనం జీవించగలుగుతాం. కానీ
సాతానుడు ఏం చేస్తాడు, మనం ఆ తలుపు దగ్గరే ఉన్నాం కానీ ఆ తలుపు దగ్గరికి ఇది ఎక్కడ లేదని భ్రమలో పెడతాడు. ఇది ఎక్కడ లేదు, ఇది కాదు, నువ్వు వెళ్ళాల్సిన దూరం ఇది కాదని చెప్పని అక్కడక్కడే తిప్పిస్తాడు. ఈ లోపు నీ అలసిపోతావు, పరవశని పాట పాడుకుంటారు, వెళ్ళిపోతావు. ఇక అంటే జీవితం మొత్తం అక్కడ అయిపోద్ది. ఇక చాలా మంది యొక్క జీవితాలు గమనించినట్లయితే చీకటి ఎక్కడుంది, చీకటి చేతికి చిక్కిన చీకటి అంట. అంటే మనుషుడు గమనించుకోకుండా, మనుషుడు ఏమి గుర్తించలేనంతగా, లేదంటే ఏమి గమనించలేనంతగా, ఏమి కూడా తెలియనంతగా మనుషుడికి అంతగా సాతానుడు చీకటి చేత మానవుడిని ఏం చేశాడు, కమ్మేశాడు. బట్ వాడే అంత తెలియగలవాడంటే మన ప్రభు ఇంకెంత జ్ఞానవంతుడు, ఎంత జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానమునకు మితమ లేదంట. మరి చూడండి, ఒక అజ్ఞానంలో ఉన్నవాడికే ఎంత జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని సృష్టించిన వాడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. వీడు అజ్ఞానం ఉండబట్టే కదా దేవుని కంటే నేను గొప్పవాడికి ఉండాలి, మహోన్నతుడి కంటే నన్ను నేను సమానం చేసుకోవాలని హెచ్చించుకుంది. అవునా కదా? అలా హెచ్చించుకునేగా కింద పడింది. జ్ఞానవంతుడు అలా ఉంటాడా? ఏం చేస్తాడు, తనను తాను తగ్గించుకుంటాడు, దేవుని కనపరుస్తూ ఉంటాడు. వీడు జ్ఞానం లేని వాడి బట్టే కింద పడింది. వీడి జ్ఞానం లేని జ్ఞానంతోనే మనుషులను ఇంత భ్రమలో పెట్టేస్తున్నాడంటే వీడికంటే గొప్ప జ్ఞానవంతుడైన, అసలు జ్ఞానం లేని వాడే జ్ఞానవంతుడు ప్రవర్తిస్తున్నాడు. మరి ఇంకా జ్ఞానవంతుడు ఇంకెంత జ్ఞానంగా ప్రవర్తించాలి? ఓకే 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 ఉండమ్మా, ఆయన అయిపోయాడు, నువ్వు చదువుతున్నట్టు ఉండవు, జయరాజు పడుకున్నట్టు ఉన్నాడు కదా. కాబట్టి జ్ఞానము లేనివాడే ఇంత జ్ఞానవంతమైన పనులు చేస్తుంటే జ్ఞానం కలిగిన వాడు ఇంకెంతకైనా ఎంత జ్ఞానవంతమైన పని చేస్తాడు. అందుకే మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ప్రజలందరికీ తెలిసినది సగమే, సగం కదా, అసలు ఏం తెలియదు, కొంత తెలుసు. ఏం కొంత అంటే, ఆ సమరయ స్త్రీ అనిద్ది, అమ్మా నాకు కూడా నీళ్ళు ఇమ్మన్నప్పుడు, అయ్యా ఇది కాదు నేను ఇవ్వలేను అన్నప్పుడు ఆయన చెబితే నేను ఇచ్చిన నీళ్ళు తాగకుండా మరి అన్నాడు తప్పుకోండి అంటాడు. కొంత సంభాషణ అయిన తర్వాత మా కొరకు మెస్సయ్య వస్తాడు అన్నాడు. వచ్చి ఏం చేస్తాడు, మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు అంది. అంటే నిన్ను వచ్చి అలా తీసుకెళ్తాడు, నిన్ను పవిత్రాలువా? అప్పటిగా 5గురితో వివాహం అయిందో లేదో కానీ 5గురు భర్తలతో సంసారం చేసి ఉండవు. మరి నువ్వు అపవిత్రమైనది ఏది పరలోక రాజ్యానికి వెళ్ళదు కదా. మా మెస్సయ్య వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడంటే ఎలా వెళ్తావు మళ్ళీ? అంటే ప్రజలందరూ చేసింది ఏంటంటే మెస్సయ్య వస్తాడు తీసుకెళ్తాడు. సాతానుడు కూడా అదే తెలుసు, అంతమించి ఏం తెలియదు. ఏం తెలుసు? అంతమించి ఒక్క రవ్వంత కూడా సాతానుడికి తెలియదు. ఏం తెలుసు అంటే, ఫస్ట్ ఎవరు వచ్చారు, మోషే వచ్చాడు. ఈయనే మెస్సయ్య అనుకుని ఆయన ఆయనలో ఎట్టగొట్ట ఇచ్చేసేసి ఆయన కానాన్ని వెళ్ళకుండా ఆపేసేసాడు. రెండు ఆయన ఎవరు, చాలా మంది ఉన్నారు. ఆది కాండం నుండి మొదలేసుకుంటే చాలా మంది, అందరూ మెస్సయ్య అనుకుని సాతాను చేస్తున్నాడంటే అందరినీ పాపంలో పడేస్తున్నాడు. సరే యేసు ప్రభు పాపంలో పడలేదు కదా, ఈయన మెస్సయ్య అంటే ఈయన వచ్చి తీసుకెళ్ళిపోతాడేమో, ఈయన సిలువ వేస్తే ఈయన చచ్చిపోతే అసలు ఇంకా మెస్సయ్య కూడా లేడని చెప్పని సిలువ వేయాలని ప్లాన్ చేసింది. అసలు మర్మం ఏంటో తెలుసా? సిలువ కార్యం జరిగితే పాపంలో ఉన్న మనుషుడికి రక్షణ వచ్చిందని సాతానుడికి తెలియదు. తెలిస్తే సిలువ కార్యం ఏమిచ్చేది కాదు. అది తెలిసి ఎవడన్నా తప్పు చేస్తాడా? ఇక అజ్ఞానం అయ్యండి తప్పుగా ఎవడన్నా తెలిస్తే తప్పు చేస్తాడా? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి ఆయన తెలిసింది ఏంటంటే, మెస్సయ్య వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు, అది ఒకటే ప్రజలకు తెలుసు. కానీ సిలువ కార్యం జరిగితే పరిశుద్ధ రక్తం పాప క్షమాపణ నిమిత్తమై ప్రోక్షించబడితే సర్వలోక మానవుడి పాప క్షమాపణ వచ్చింది అన్నది సాతానుడికి తెలీదు. తెలిసిందల్లా ఒకటే, మెస్సయ్య వస్తాడు, దేవుని ప్రజలను తీసుకెళ్తాడు, వాళ్ళని ఎట్టగొట్ట నాశనం చేయాలన్నదే. వచ్చిన నాశనం చేస్తే మిగతా వాళ్ళందరూ పాడైపోతారు. ఇప్పుడు మీరు గమనించండి, రాజును కొట్టేసామనుకో రాజ్యం అంతా ఏమైంది? మన మీదకి యుద్ధానికి ఎవరన్నా వస్తున్నారు, మన రాజే చచ్చిపోయాడు, అప్పుడు రాజ్యం అంతా ఏం చేసేది? మా ఓడే పోయిన తర్వాత మేము యుద్ధం చేయడం దీనికి, మేము కూడా మీకు బానిసలుగా ఉన్నామంటారు అనరా? అదే కోణం ఇక్కడ, అదే విధానం. అంటే ఏంటంటే, అసలు మెస్సయ్య అన్నవాడు వచ్చినట్టు చంపేస్తే ఎవరో మెస్సయ్య తెలియదు, వచ్చినట్టు చంపేస్తే ఏం మెస్సయ్య అన్నవాడు ఉండడు, దేవుని ప్రజలు తీసుకెళ్లేవాడు ఉండడు. అజ్ఞానం ఉండ నీకే ఎంత జ్ఞానం ఉంటే సర్వమానవాళ్ళు సర్వ సృష్టించిన నోటి వాక్కు ద్వారా సృష్టించిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? అంటే నీకంటే జ్ఞానం తక్కువడా మన దేవుడు కాదే. అజ్ఞానం ఉన్న నీకే ఎంత జ్ఞానంగా నువ్వు ప్రవర్తిస్తుంటే ఆయన ఇంకెంత జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. అందుకేం చేశాడు తెలుసా? ఈ సిలువ కార్యం మర్మంతో కూడిందిగా కుమారుడికి, యేసు ప్రభువుకి అంటే కుమారుడికి తండ్రికి తప్పక మరొకరు తెలియకోకుండా మర్మంగా దాచబడింది. అంటే పరిశుద్ధాత్మలు వాళ్ళలోనే ఉన్నారు. త్రియేకమైన దేవునికి తప్పక దూతలకైనాను, ప్రధానులకైనాను, అధికారులకైనా, సహస్రాధిపతులకైనా ఎవరికీ తెలియదు. అది మర్మం. మీరు రిఫరెన్స్ చూపించండి అంటే అది మర్మం. ఎందుకు చెప్పమంటారా? ఎందుకంటే ఆ సిలువ కార్యం జరిగితే ఏం జరిగిద్ది?
పాప క్షమాపణ సర్వ మానవాళి కొరకై పాప పరిహారం మీద రక్త ప్రోక్షణ చిందించబడటం ద్వారా పాప క్షమాపణ వచ్చింది. అసలు సాతానుడి ఉద్దేశం ఏంటి? మెస్సయ్య అన్నవాడు భూమి మీద ఉండకూడదు. అదే కదా సాతానుడి ఉద్దేశం. అందుకే యేసుప్రభుని చంపుతుంది. యేసుప్రభుని చంపుతున్న కారణం ఏంటి? ఈయన మెస్సయ్య అని. ఎట్ట చేస్తే నాకెందుకు, సిలువలో చేస్తాడా, రక్తం కార్చి చేస్తాడా, ఎట్లయితే ఆయన చనిపోవాలి. ఇది సాతానుడికి కావాల్సిన ఉద్దేశం. యేసుప్రభు కూడా చాలా జ్ఞానవంతుడు, చాలా జ్ఞానవంతుడు. సిలువలో కూడా ఎక్కక మునుపు గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదంటాడు. అంటే అక్కడ ప్రభు ఈ సిలువు కార్యం జరిగితే పాప క్షమాపణ వచ్చింది అన్నావు కదా, ఈ సిలువను నేను ఎట్లా చేయగలను, ఇది నా వల్ల కాట్లేదు, తొలగించాను అనలా. అలా అంటే ఏమయ్యేది? ఏమయ్యేది చెప్పండి? ఏ సాతానుడైతే యేసు ప్రభు వారిని తన ప్రజలకు అప్పచెప్పాడో సిలువ వేయటానికి, వాడే ప్రజల్లోకి దూరేమనేవాడు. ఏమనేవాడు? వద్దొద్దు సిలువ వేయొద్దని చెప్పి ఆపిచ్చేవాడు వాడే. సిలువ వేయమని ప్రజల్లో ప్రేరేపణ కలిగించిన వాడే. ఈ సిలువు కార్యం జరిగితే పాప క్షమాపణ వచ్చేసింది ప్రజలకు అని తెలిస్తే ఏమయ్యేది? అందరిలో అధికారులు, రాజుల్లో కూడా ఇంకా ఉండారు కదా కొంతమంది బ్యాచ్లు ఉండారు. ఎవరాళ్ళు చెప్పండి? ఎవరు ఉండారు? పరిచయాలు, ఇంకా శాస్త్రులు, ఈ బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆపేసేసేవాళ్ళు. ఖచ్చితంగా ఆపేసేవాళ్ళు. వద్దు సిలువు కార్యం వద్దని ఆపేసేవాళ్ళు. కానీ అది మర్మం సాతానుడికి కూడా తెలియదు. ఎప్పుడైతే సిలువ కార్యం జరిగిందో సమాధులు తెరవబడినాయి, దేవాలయపు తెర చిరగబడింది, భూకంపం వచ్చేసింది. అప్పుడు సాతానుడికి అర్థమైంది, ఓహో నా పతనం అయిపోయింది. అప్పుడు తల బాదుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. నేను ఎందుకు యేసు ప్రభువారిని సిలువ వేసానా? ఇప్పుడు నువ్వెంత బాదుకున్నా మానవాళి రక్షణ రాకుండా ఆగిందా? ఇప్పుడు నువ్వు బాదుకున్నా అది ఆగిపోయింది ఆ కార్యం. అంత గొప్ప కార్యం చూడండి. మన ప్రభువైన యేసు ప్రభువారు చాలా జ్ఞానవంతుడు. అందుకే ఆయన ఉన్న వెలుగులోకి ఎటు దిక్కు దోచని స్థితిలో ఉన్న చీకట్లో నుండి డోరు ఓపెన్ ఎట్లా వెళ్ళాలో, బయటికి ఎట్లా వెళ్ళాలో తెలియక సాతానుడు మన చీకట్లో నెట్టివేసి మన ద్వారాన్ని మూసివేసి ఉన్నప్పుడు మన ప్రభువైన యేసు ప్రభువారు తన కలువరి శిలువ ద్వారా ఆ వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. ఆ చీకట్లో నుండి చేతికి చిక్కినంత చీకటి అంటే గుర్తించలేనంత, ఏమి కానరానంత చీకటి నుండి మన ప్రభువైన యేసు ప్రభువారు ఏం చేశాడు? అలాంటి చీకటిలో జీవిస్తున్నాం మనల్ని. అలాంటి చీకటి కలిగినటువంటి చీకటి మన మీద కమ్మింది. దాని నుండి యేసు ప్రభువారు సిలువ కార్యము ద్వారా బయటికి తీసుకొచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించలేదు అన్నమాట. మూడో విషయాన్ని చూద్దాం రండి. మూడవ మాట, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. పొద్దు కృంగపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన మీ సంతతి వారు తమది కాని పరదేశం మంది నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుండు. చాలు. కాబట్టి ఇంకా ఆడ ఉంది, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టిద్దరు, వీరు ఎవరికి దాసులు అవుతురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో. దేవుడి వచనం ప్రకారం 14వ వచనం నెరవేర్చడానికి 400 సంవత్సరాల తర్వాత దాసత్వం ఉంచాడు, బయటకు కూడా తీసుకొచ్చాడు. ఈ వచనం కొరకై, ఇది నెరవేర్పు కొరకై కానానులో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధి ఉంది. అర్థమవుతుందండి? కానాను కరువు ఎందుకు వచ్చిందంటే దేవుని వాక్యం నెరవేర్చబడ్డారు. సరే, అవన్నీ సబ్జెక్ట్ తర్వాత. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ ఇంకొక రకమైన చీకటి కనిపెడుతుంది. భయంకరమైన చీకటి ఉందా లేదా? వారు 400 ఏళ్ళు 13 వచ్చిన ఏమనుందండి? 12 వచ్చినలో చాలు. భయంకరమైన చీకటి అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన చీకటి అనగా మనం గమనించినట్లయితే ఎలాంటిది? భయంకరమైన చీకటి నేను అంటున్నా, మమ్మల్ని భయంకరమైంది అంటారు. భయంకరమైన చీకటి అని అంటే అర్థం ఏంటంటే భయాన్ని కల్పించేది. ఎలాంటి చీకటి అండి? భయాన్ని కల్పించేది. ఇంకా చెప్పాలంటే భయాన్ని కల్పించేలా ఉన్నదని చెప్పొచ్చు, భయంతో కూడిని చీకటి అని చెప్పొచ్చు, ఇంకా కాంతి లేక ఉన్నదని కూడా చెప్పొచ్చు. భయంకరమైన చీకటి మన మీద కమ్మి ఉంది. మనం ఐగుప్తులో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు కమ్మి ఉంది చీకటి?
ఎన్ని 430 సంవత్సరాల దాకా కుడియడంగా ఈ భయంకరమైనటువంటి చీకటి మన కమ్మి ఉంది. ఎక్కడ ఉందండి? కమ్మి ఉంది. కానీ ఆ భయంకరమైన చీకటిలోని ప్రజలు ఎల్లంగానే రావడం ఇష్టపడ్డారా? మీరు ప్రార్థన చేశారా? దేవుని నెరవేర్పు వేరు, అవన్నీ దైవ సంకల్పం. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన చిత్తంలో దేవుని ప్రజలు మొరపెట్టినప్పుడు, యాక్చువల్లీ 400 సంవత్సరాల తర్వాత దేవుడు తీసుకొస్తానంటే మరి 30 సంవత్సరాలు ఎందుకు ఎగస్టైల్ని అంటే వాళ్ళు ప్రార్థన చేయాల. వాడు దేవునికి మొరపెట్టాలి కదా, అప్పుడు వాడు గొప్ప ఆస్తితో బయటికి రావాలి కదా. ఎప్పుడైతే వాడు మొరపెట్టారో అప్పుడు ఆయన అంటాడు, నేను దిగి వచ్చి ఉన్నాను. ఏమంటున్నాడండి? నేను దిగి వచ్చి ఉన్నాను. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? పరమును వీడి పరమునందున్న దూతల చేత గణపరచబడుతున్న వాడై మహోన్నతుడైన దేవుడు గుండి, పరిశుద్ధుడు పరిశుద్ధాన్ని మానక రేంబాగలు ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు గుండి పరమును ఎందుకు దిగి వచ్చాడంటే దేవుని ప్రజల కొరకు, వారి మీద కమ్మి ఉన్న భయంకరమైనటువంటి చీకటి నుండి బయట తీసుకురాడు. సాతానుడు వారి మీద ఏ రీతిలో అయితే కమ్మి ఉన్నాడు, లేదా సాతానుడు కమ్మినా, లేదా మన మీద శత్రువు కమ్మినటువంటి మన జీవితాలు ఈ లోకానికి దేవుని దగ్గర నుంచి వచ్చిన మన మీద సాతానుడు కమ్మిన భయంకరమైన చీకటి నుండి దేవుడు మనల్ని విడిపించడానికి తన కుమారుని ఈ లోకాన్ని పంపి ఉన్నాడు. ఏం చేశాడండి? తన కుమారుని. భయంకరమైన చీకటి అంటే భయాన్ని కలిగించేలా ఉన్న చీకటి, భయం కలిగించేటటువంటి చీకటి, మనిషిలో భయాన్ని కలిగిస్తున్న అలాంటి చీకటి అది. ఆ చీకటిని చూస్తే ఎలా ఉందంటే మనుషుల్లో భయం వచ్చేస్తుంది. చూడండి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, మోషే వెళ్ళి దేవుని ప్రజలను రక్షించడానికి వెళ్ళినప్పుడు, మోషే మాట దేవుని ప్రజలని ఫరో దగ్గరికి వెళ్ళి మేము మా దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తానికి సమయం అన్నప్పుడు, అప్పుడు ఫరో ఏమంటాడు? వీరు సోమరులు అయి ఉంటారు, వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయాలని ఏం చేశాడు? గడ్డి మేమేమో, కానీ మీరు గడ్డేరుకు వచ్చి ఏ రోజు ఆ రోజు ఎన్నిటికీ తయారు చేస్తారో అన్నిటికీ మీరు తయారు చేయాలి. కొంతకాలం ప్రయత్నించాం, కొంత సమయం ప్రయత్నించిన తర్వాత ప్రజల జీవితాలు ఏమంది? భయం వచ్చేసింది. అమ్మో, ఇలా అయితే మన వల్ల కాదు, మనం రాజు దగ్గరికి వెళ్ళిపోదాం, అడిగేద్దామని చెప్పి భయంతో ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళయ్యా, మేమేం తప్పుదేం చేసాం, ఏం పాపం చేసాం, ఎందుకు మాకు ఇలాంటి శిక్ష అంటే మీరు సోమరులు, ఎందుకంటే మీరు వెళ్ళి మీ దేవుని ఆరాధించుకోవడానికి టైం కావాలని అడుగుతున్నారు. కానీ మీరు సోమరులు అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? వాళ్ళు భయముతో, భయం అనే చీకటితో కమ్మబడినటువంటి చీకట్లో వాళ్ళు ఉంటూ వచ్చారు. సాతాను భయపెట్టే చీకటి, సాతాను భయంకరమైన చీకట్లో, భయపెట్టే చీకట్లో ప్రజలను ఉంచినప్పుడు మహోన్నతుడైన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి, ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా కలువరిశిలో ప్రాణం పెట్టేటట్టు చేసి, ఆ కుమారుని మన భూస్థాపన ద్వారా మన జీవితాల్లో ఉన్న భయంకరమైన చీకటి నుండి, మనల్ని భయపెట్టే చీకటి, మనల్ని భయాక్రాంతులుగా చేసే చీకటి, మనల్ని భయపెడుతూ వెలుగులోకి రాకుండా, వెలుగులోకి వెళ్తే ఇలా జరిగిద్దని మనల్ని భయపెడుతూ, ఆ వెలుగులోకి వెళ్ళకోకుండా చీకట్లోనే ఉంటూ ఆ భయపెట్టే భయంకరమైన చీకట్లో సాతానుని మనం ఉంచినప్పుడు మన ప్రభువైన యేసు ప్రభువారు ఎంతకాలమని మనం భయంకరమైన చీకట్లో ఉంటామని, ఆ భయంకరమైన చీకటి నుండి మనం విడిపించడం కొరకై ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన కలువరిశిలువలో చేసిన త్యాగం అమోఘమైనది, వర్ణనాతీతమైనటువంటి త్యాగం. అది మానవుడు వర్ణించడానికి కూడా వీలు కానంత గొప్ప త్యాగం ఆయన కలువరిశిలువలో మానవుడు ఆయన మన కొరకు చేశాడు. చూడండి, మనల్ని భయపెట్టే చీకటి నుండి ఇప్పుడు ఏం చేశాడండి? సాతానుడు భయపెడుతున్నాడు. ఎలా భయపెట్టే చీకటి అంటే నేను చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరుగుతుంది? మీరు కానీ ఇట్లా చేయకపోతే రాజు మీకు ఏమి ఇవ్వడం అంటే వీళ్ళు తిండి కోసం భయపడుతున్నారు, ప్రాణం పోయిద్దేమో, చేయకపోతే రాజు కొడతాడేమో భయపడుతున్నారు. ఇంకా భయపెట్టేది ఏంటి? చాలా విషయాలు ఉంటాయి. ఏవా మానవుడు భయపెట్టే చాలా విషయాలు ఉంటాయి. భయంకరంగా భయపెట్టేటటువంటి చీకట్లో నుండి మానవుని భయపెట్టే సాతాను కలిగిన చీకటి ఏంటో చెప్పండి. మానవుని భయపెట్టే సాతానుడు కలిగిన చీకటి, వాడు అందరి మీద కమ్మి ఉంటాడు. ఆ చీకటి ఏంటి? మానవుని భయపెట్టే చీకటి. అది ఏంటండి? మరణం. ఇప్పుడు చూడండి, ఏదన్నా బలహీనత వచ్చిందను చచ్చిపోతాను, అమ్మ నేను చచ్చిపోతానేమో. ఎప్పుడైనా రోగం వచ్చిన కోడిని ఎప్పుడైనా చూసారా? నేను రోగం వచ్చిన మనిషిని అట్లేదు సుమి, కోడిని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూశారు? తిన్నారా దాన్ని? ఫ్రీగా అయితే ఎందుకు తినరు? కాబట్టి రోగం వచ్చిన కోడి అది ఎలా ఉండిద్ది? నేను వేసింది అది ఇట్లాగుంటుంది. ఏం చేసింది? తల కిందకి వేసేసింది, తల ఎత్తమన్నా ఎత్తదు, ఎత్తిద్దా? ఎత్తదు. అది గట్టిగా ఉండి కొద్దిగా మంచిగా ఉందనుకో, ఏంటి కోడి అట్ట తల పెట్టింది అనగానే
ఏమన్నా నమ్మేవాడి దగ్గరికి వెళ్ళామనుకో, అది నిన్ను చూసే తల కిందకి వేసింది అనగానే అమ్మో నిజమే మంచి కోడి అనుకోండి అని కొనుక్కొని తెచ్చుకుంటాం. అక్కడ భయంకరమైన స్థితి. మనుషుడు ప్రాణాన్ని బట్టి భయపెట్టేటటువంటి చీకటి సాతానుడు మానవుడి పైన కమ్మి పెట్టాడు. కానీ మన ప్రభువైన యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా సాతాను క్రియలను లయపరిచి ఒక మాట అంటాడు, ఈ రోమపత్రిక రాయబడుతూ వచ్చింది, శీఘ్రముగా సాతాన్ని మీ కాళ్ళ కింద మన పైనుంటూ మనల్ని భయపెట్టే చీకటితో మనల్ని భయపెడుతున్న సాతానుణ్ణి ప్రభువైన యేసు ప్రభు కలువరి శిలువలో జయించడం ద్వారా ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, మిమ్మల్ని ఏదైతే భయపెట్టిందో చీకటి, ఏ చీకటి అయితే మిమ్మల్ని భయపెట్టడానికి కారణమైందో ఆ చీకటి కలిగిన సాతాన్ని మీ కాళ్ళ కింద ఉంచాను నేను ఇప్పుడు. ఎంత గొప్పడు చూడండి యేసు ప్రభు. నిన్ను భయపెట్టే చీకటి ద్వారా, మరణం అనే చీకటి ద్వారా నిన్ను భయపెట్టే సాతాన్ని ఆయన కలువరి శిలువ యొక్క కార్యం ద్వారా మనలో ఉన్న మరణ భయాన్ని తొలగించి ఇప్పుడు చనిపోయిన దేవుని రాజ్యానికి వెళ్తామన్న శుభప్రదమైన నిరీక్షణ, నేను చనిపోయిన క్రీస్తుతో కూడా జీవిస్తాను, నేను ఇప్పుడు చచ్చిపోయినా మరలా నేను జీవించే జీవితం ఉందని మనకు తెలియపరిచి ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా ఇప్పుడు నువ్వు చనిపోయినా నువ్వు జీవిస్తావు అన్న జీవితం కలిగిన జీవించే జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకై ఆయన కలువరి శిలువ చేసిన త్యాగం. ఇప్పుడు ఆయన కలువరి శిలువ ద్వారా ఏమైంది, మనం చచ్చిపోయినా బాధ ఉండిద్దా? మనం చచ్చిపోతే ఇంటి వాళ్ళ బాధ ఉండిద్ది. ఒకవేళ లోపల సంతోషంగా ఉంటే బయటకు ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఓయేళ్ళ దరిద్రం వదిలిపోయింది అనుకున్నా లోపల బయట జనం చూస్తారు కదా, మళ్ళీ నవ్వుతూ ఉంటే అందరు తిడతానని నవ్వి ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎడనా తాగి కొట్టుకో భార్యను కొడతా ఉన్నాడు అనుకోండి, వాడు చచ్చిపోతే ఏమైంది? లోపల దరిద్రం పోయింది అనుకునేది. కానీ అత్తమ్మ ఉంటారు కదా, బంధుమిత్రులు ఉంటారు కదా, ఏమ్మా కనీసం భర్త చచ్చిపోతే ఏడవలేదు అంటారని చెప్పి అసలు ఎంత ఏర్పు అంటే ఎక్కి ఏడుస్తారు. ఆ ఎక్కి పెట్టే లోపల దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, ఎక్కిలు బట్టి ఏమవుతారు, మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చింది. వేషధారణ వద్దు, ఉండదే కావాలి. ఎప్పుడైనా సరే కన్నీళ్ళు రాకపోయినా జెండుబాను రాసుకునే సరే కన్నీళ్ళు తెప్పిస్తారు, అంత భయంకరంగా ఏడుస్తారు. ఇదంతా వేషధారణ. సాతానుడు మనల్ని భయంకరంగా భయపెట్టేటటువంటి చీకటితో కమ్మేసాడు. అప్పుడు మన ప్రభువైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని కమ్మేసి మనల్ని భయపెడుతున్న భయంకరమైన చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని తీసుకురావటం ద్వారా ఏం జరిగింది? ఇంకా భయపడే చీకట్లో ఉండమా? ఉండవాడు చేతులు ఎత్తండి. ఇంకా భయపడే చీకట్లు ఉండవాడు ఉండారా? నేను ఎత్తితే చేయెత్తుతారని ఆలోచన చేశా, జ్ఞానవంతులే కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఆ భయంకరమైన చీకట్లో నుండి దేవుడు మనల్ని భయపెట్టే చీకటి, మరణం అనే విధానంలో, ఆహారం పెట్టననే విధానంలో, నీకు పోషణ లేదనే విధానంలో, అధికారం ద్వారా భయపెట్టే భయంకరమైన చీకట్లో నుండి, మనల్ని భయపెట్టే చీకట్లో నుండి సాతానుడు ఏం చేశాడు? ఇప్పుడు చచ్చిపోతే దేవుని రాజ్యం ఉంది నాకేంటి అన్న ధైర్యాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. ఆయన కలువరి శిలువ ద్వారా ఇప్పుడు చనిపోయినా మనం దేవుని రాజ్యానికి వెళ్తామన్న శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు ఆయన కలువరి శిలువ ద్వారా. చూడండి, ఆ భయంకరంగా మనల్ని భయపెట్టే చీకటి నుండి యేసు ప్రభు మనల్ని విడిపించినందుకు మనం ప్రభుని ఆరాధించేవారు ఉండాలి. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. మానవుని కమ్మిన చీకటి, 7 అంతల అనుభవం కలిగిన చీకటి మానవుని కమ్మింది. దాంట్లో మొదటి రకం ఏంటి? మొదటిది ఏంటి? మేఘము ద్వారా కలిగిన చీకటి, అంటే మాయ భ్రమాక్రాంతులుగా చేయబడిన చీకటి. 2, చేతికి తెలియనంత చీకటి, అంటే గుర్తించలేనంతగా ఏమీ కనబడనంత స్థితిలో ఉన్నటువంటి చీకటి. 3వదిగా భయంకరమైన చీకటి, అంటే భయాన్ని కలిగించేది అలాంటిది. ఇక 4వదిగా చూసినట్టు ఈ చీకటి ఎలాంటిది అంటే మానవుని కమ్మిన చీకటి. చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను, దేవుడు వెలుగు కమ్మని పరుపుగా వెలుగుగలిగాడు. చాలా ఇంకా తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసిన మరొక కోణం ఏంటి మాట ఏంటంటే ఏమని రాయబడుతొచ్చింది? 4వదిగా ఇది ఎలాంటి చీకటి అంటే అగాధముతో కూడినటువంటి చీకటి. అగాధ జలముల పైన కమ్మిందంటే అగాధముతో కూర్చబడినటువంటి చీకటి. ఒక మాటలో చెప్పాలంటే అగాధములో కూర్చబడిన చీకటి అంటే అర్థం ఏంటంటే కొలవలు రానంత చీకటి.
ఇంకా చెప్పాలంటే అంతు లేనంత చీకటి, ఇంకా చెప్పాలంటే లోతు కలిగినది, ఇంకా చెప్పాలంటే భయంకరమైన చీకటి అంట. ఇటువంటి చీకటితో మానవుని ఏం చేసింది చీకటి? ఆనాడు జలముల పైన, అగాధ జలముల పైన ఎలాంటి చీకటి కమ్మిందో, అగాధ జలముల పైన చీకటి కమ్మిందంటే అది ఎంత అగాధమైన చీకటో కదా. అంత అగాధం అంటే ఏంటి? కొలవలేనంతది, అంతులేనిది, లోతు కలిగినది, గంభీరమైనది. ఒక మాటలో చెప్పండి, భయంకరమైన గంభీరమైనది. ఇంత గొప్ప అనుభవం కలిగిన జనముల పైన చీకటి కమ్మిందంటే ఆ చీకటి కూడా అలాంటిదే కదా. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అగాధమైన చీకటి మన పైన కమ్మి ఉంది. ఏ చీకటి అండి? అగాధమైన చీకటి. ఇది కొలవలేనంత, ఇది అంతు లేనంత చీకటి. మానవుడి పైన కమ్మిన చీకటి ఎలాంటిదంటే అంతు లేనంత చీకటి. మానవుడులో కమ్మిన చీకటి ఎంతదంటే కొలవటానికి కూడా వీలు కానంత చీకటి, కొలవలేనంత చీకటి మానవుడి పైన కమ్మి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ చీకటిని వేరుపరచడానికి ఇష్టపడ్డాడు. మానవుడి పైన కమ్మినటువంటి చీకటిని చూడగా కొలవలేనంత చీకటి. మన జీవితాల్లో ఉండే చీకటి ఎంత అంటే మనం కొలవలేం. సో మనల్ని వెయిట్, మనం ఎంత ఉన్నామో వెయిట్ కొలవగలుగుతారా లేదా చెప్పండి. మనం ఎంత ఉన్నాం అన్నది వెయిట్ కొలవగలుగుతారు లేదా? కొలవచ్చా? ఎట కొలుస్తారు? వెయిట్ మిషన్తో కొలుస్తారు మనం ఎంత ఉన్నాను. కానీ మనలో చీకటి ఎంత ఉందన్నది కొలవగలుగుతామా? ఇప్పుడు ఏ వెయిట్ మిషన్ కావాలా? దేవుని వెయిట్ మిషనే కావాలి. అందుకే ఆయన కొలిచినప్పుడు ఆయన తూకం వేస్తే కొలవలేనంత అగాధమైన చీకటి మనమే కమ్మి ఉంది. కొలవలేనంత చీకటి. మనం ఇంత ఉందని కూడా చెప్పలేమంట. అంటే ఒక మాట చెప్పలేను, కొలవలేనంత అంటే ఏంటి? మనం కొలవలేమని కాదు, అసలు ఎంత కొలిచినా తక్కువే. అంటే అంత సమృద్ధిగా, కొరత లేనంత సమృద్ధైన చీకటితో మానవుడి పైన కమ్మి ఉంది సాతానుడు, కమ్మి ఉంది. అలాంటి చీకటి నుండి మనల్ని ప్రత్యేకించడం కొరకాయి మన ప్రభువైన యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా అగాధ జలములు లాంటి చీకటి నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. అగాధ జలములంటే కొలవరానంతది, అంతులేనంత చీకటి నుండి మన ప్రభువైన యేసు ప్రభువారు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? బయటికి విడుదలిచ్చాడు. వాస్తవానికి మనం కనపడేదానికంటే మన చుట్టూ కమ్మిన చీకటే ఎక్కువ ఉంది. మనం కనబడేదానికంటే మన చుట్టూ కమ్మిన చీకటే ఎక్కువ ఉంది. అందుకే మనం కనబడం ఆ చీకట్లో. కానీ మన మీద కమ్మిన చీకటి మనం కనబడనంత, కొలవలేనంత చీకటి అంటే ఎంత అండి? అది మనం కనబడగలుగుతామా? మనం ఎంత ఉన్నాం? మహా అయితే 5 లేదంటే 6 అడుగులు ఉంటాం, అంత మించి ఎక్కువ ఉండవా? 6 అడుగుల కంటే ఎక్కువ ఉందంటే మనకు మించిందనే అర్థం. కొలవలేనంత అంటే 6 అడుగులు అని కూడా చెప్పలేము మనం, ఇంకెక్కువే. అంటే మనకంటే ఎక్కువగా మనల్ని కమ్మి వేసి మనల్ని కొలత వేయటానికి కూడా వీలు లేనంతగా మనల్ని కమ్మి వేసింది చీకటి. ఇంత భయంకరమైన చీకటి నుండి మన ప్రభువైన యేసు ప్రభువారు ఏం చేశాడు? అసలు కానరాకుండా, ఈ కొలవలేనంత, ఇంకా కానరానంత చీకట్లో నుండి తన దక్షిణ హస్త బాహుబలం చేత మనల్ని లేవనెత్తి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇందును బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నా చుట్టూ చీకటి గమ్ముంది, కొలవలేనంత చీకటి. కాబట్టి నాకంటే కూడా నా చుట్టూ ఉన్న చీకటే, నాలో ఉన్న చీకటే అధికమై ఉంది. కానీ ఆ చీకట్లో నుండి నన్ను వెతికి నీ దక్షిణ హస్త బాహుబలం చేత నన్ను బయటికి తీసుకొచ్చి నీ ఆశ్చర్యకరమైన వెలుగులో ఆ సిలువు కార్యం ద్వారా నన్ను నిలిపినందుకై నీకు కృతజ్ఞతల ప్రభువుని మనం ప్రభువుని ఆరాధించాలి. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్మున్నాయి. చాలన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో వాటి అండి ఇది 5వ కోణం. ఎలాంటి చీకటి మానవుడి మీద కమ్మింది? ఇక్కడ దేవుడు అనుమతిస్తున్నాడు. కానీ మానవుడి జీవితంలో కమ్మిన 5వ కోణం ఏంటంటే ఈ చీకటి. ఎలాంటి చీకటి ఇది? చిక్కని చీకటి అంట. చక్కనిది కాదమ్మా. చక్కనిది ఉందా? చిక్కనిది ఉందా? చక్కనిది కాదు.
ఎలాంటి చీకటి? చిక్కని చీకటి అంట. చిక్కనిది అంటే అర్థం ఏంటి చెప్పండి? తెలుసు, చెప్పరు, ఆయనే చెప్పుకుంటాడు అని ఎదురు చూస్తారు. మనం ఎందుకు చెప్పాలి? మన గొంతు స్వరం సమయం వేస్ట్, ఆయుష్ పోయిద్ది అని చెప్పి మౌనంగా కూర్చుంటారు కదా. మంచోళ్ళు మీరు, చెప్పినా తప్పే చెబుతాను. నేను చెబుతా చూడండి. చిక్కని చీకటి మానుడు పైన కమ్మే. చిక్కని చీకటి అంటే ఒక మాట చెప్పాలంటే దట్టంగా ఉన్న చీకటి, ఇంకా ముద్దగా ఉన్న చీకటి, ఇంకా చెప్పాలంటే కాంతి లేకపోవడమైనటువంటి గాఢమైన దుఃఖాన్ని కలిగించే చీకటి అంటే అది. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఆ 4 పాయింట్లు ఏడా అయిపోయింది. ఇంకో పాయింట్ చెబితే ఆ సంఘ ప్రార్థన వర్తమానం అయిపోయింది. కానీ ఎలాంటి చీకటి అంటే ఇది? చిక్కటిది, చక్కనది కాదు, మళ్ళా చెబుతున్నా. చిక్కటి చీకటి అంటే ఇది. ఈ చిక్కటి చీకటి అంటే ముద్దగా చేయబడిన చీకటి, ఇంకా దట్టంగా ఉన్న చీకటి. మీరు అప్పుడే చూడండి, అప్పుడే కాదు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే దట్టంగా కమ్మినది ఏముంది చెప్పండి? అడివి ఉండిద్ది. మనకు అయ్యేది తెలుసులేండి, మనం దానికి సంబంధించిన వాళ్ళం కదా. ఇది చెప్పాల్సింది సరిగ్గా చెప్పండి. దట్టంగా కమ్మేది ఏంటి? అది పొగ కమ్మిద్ది. 2 మంచు కమ్మిద్ది. ఇంకా వాళ్ళు సపరేట్ వర్తమానం ఇస్తున్నారులే, వాళ్ళ గురించి వదిలే. పొగ కమ్మిద్ది, మంచు కమ్మిద్ది, ఇంకా దట్టంగా కమ్మేది ఏంటి? ఇంకా ఇంకేం లేవా? మేఘం దట్టంగా కమ్మిద్ది. ఇంకా ఏందమ్మా నవ్వుతారు? నిజమే కదా, అవును కదా. ఇంకా ఈ జాలండి, ఇంకా ఎక్కువ అడిగినా కానీ వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు కానీ వినడానికి ఇష్టపడతారు. నేనే చెప్పేస్తా. కానీ సహజంగా మన జీవితంలో చీకటి, మంచు, ఇంకా మేఘం అని అంటాం. కానీ చీకటి కూడా దట్టంగా కమ్మిద్ది. దట్టమైనదంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. మంచు అయినా, చీకటి అయినా, మేఘమైనా దట్టమైనదంటే అర్థం ఏంటి? లేదా చదవండి. చిక్కనిది అంటే ఏంటి? మాట చెప్పలేదు, దట్టంగా ఉందండి. దట్టంగా అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఏమీ కనపడదు, ఎదుటొచ్చే మనిషి కూడా కనపడదు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి బైక్ కానీ, ప్రతి స్కూటీకి కానీ, ప్రతి కారుకి కానీ LED లైట్లు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో తెలుసా? అసలు విషయం ఏంటంటే ఢిల్లీలో ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఏంటంటే దట్టమైన మంచు ఉండిద్ది. ఈ మంచు వల్ల ఏం జరుగుతుంది? ఎదుటొచ్చేవాడు కనపడ్డం. మన అయ్యగారులు ఎలాంటి వాళ్ళు అంటే అసలు మామూలుగానే లైట్ లేరు. బైక్ ఎలా ఉండిద్ది? వెనకాల చక్రం మీద నడిచింది కానీ ముందర చక్రం మీద నడవదు, అవును కదా. అందుకనే ఏం చేశారంటే వాళ్ళు కూడా ముందల చక్రం వెళ్తున్నట్టు కనబడాలని లైట్లు పెట్టారు, LED లైట్. ప్రతి బండి స్టార్ట్ చేయగానే లైట్ వెలిగింది. నేనేమంటానంటే దట్టమైనది అంటే కానరానంత, కనబడలేనంత ముద్దగా చేయబడిందంటే ముద్దలో ఏముంది నీకు నాకేం తెలుసు? అంతగా అతుక్కుపోయినంత చీకటి. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటిదండి? కానరానిది, దట్టముగా ఉన్నది, ముద్దగా ఉన్నది. మాటలో చెప్పాలంటే అతుక్కుపోయినంత చీకటి. చీకట్లో మనం ఎలా ఉన్నామండి? మనం ఎలా ఉండం కాదు, ఆ చీకటి మనల్ని అతుక్కుంది. ఇప్పుడు మనం ఆ చీకట్లో అతుక్కుపోయి ఉన్నాం, దాని నుండి బయటికి రాలేం. ఒక మాటలో చెప్పాలంటే ఫెవికల్, ఫెవిస్టిక్ అంటారు కదా, ఇంకా దానికంటే బలమైన గమ్ము ఏమైనా ఉందమ్మా? ఉందా ఏమన్నా? ఉంటే ఉందండి. అంటే ఒక గమ్ము పెడితే ఫెవికిక్ కాదు, ఇంకోటి ఏదో ఉండదు, బ్యానర్లు అంటించేది. ఏంటిదక్క? స్పిరిటా? ఏదో మాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగులో చెబితే చెప్పండి. అయితే మీరేమో ఇంగ్లీష్ టీచర్లో, మేము తెలుగు మీడియం. 7th లెక్కల ఫెయిలు, తెలుగు 10th క్లాస్ ఏమో మ్యాథ్స్ ఫెయిలు. మాకు ఎడ తెలిసిద్ది? తెలుగులో చెప్పండి. తెలుగు మీకు రాదు, దేవుని కొందనాలు. 2 వ్యక్తులు కనపడ్డారు. ఓ ప్రదేశంలో జయరాజ్ అన్న సువార్త చెప్పడానికి వెళ్ళాడు అండమాన్ దీవులకి. సువార్త చెప్పడానికి వెళ్తే ఈయనకు వచ్చింది తెలుగు, ఇంగ్లీష్, ఇంకో భాష రాదు అప్పుడులో. సరే జయరాజ్ అన్న ఏం చేశాడంటే, ఆయన పెద్ద సైంటిస్ట్ కదా, ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు, మనసు ఎక్కువ ఉండేది. తెలుగు అంటే సహజంగా అంటే ఆంధ్రాలో పుట్టారు కాబట్టి తెలుగు, ఆయన వృత్తి ప్రకారం ఇంగ్లీష్ మీడియం సహజంగా ఉండేది. అండమాన్ దీవులకి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అయితే మనకులాగానే కొండల ప్రాంతం. ఆ కొండలు అంటే ఇంత చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల మధ్యలో గృహాలు ఉంటాయి. ఒక్కొక్క గృహానికి ఇంకో గృహానికి మధ్యలో కొండ దాటుకుంటూ వెళ్ళాలంటే 1/2 అవర్ పట్టిద్దంట. ఎంత? 6 గంటల సేపు నడవాలి. అంత భయంకరమైన కొండలో ఇంటికి మధ్యలో వెళ్ళాలని అంతే. అలాంటి కొండల్లో ఉన్నప్పుడు జయరాజ్ అన్న ఏం చేశాడంటే, అందరూ సువార్త చేస్తే వెళ్తుంటే పైన ఆడో ఒక ఇల్లు కనపడితే జయరాజ్ అన్న ఏం చేశాడంటే, ఆ ఇంటికి కూడా వెళ్ళి సువార్త ఇద్దామయ్యా, ఈ ప్రాంతం అంతా అయిపోయింది కదా, దానికి కూడా ఇద్దామంటే, ఈ జ్ఞానవంతులు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, ఇంకెందుకన్నా మోకాళ్ళు నొప్పులు వచ్చేసి ఈ కొండలు ఎక్కడమే దేవుని కొందనాలు, ఎంత చేసిన సార్లే దేవుడు బహుమానం ఇస్తాడు. ఎంతో మంది ఉంటారు కదా, మేము చిటికినంత చేసినా చారానా చేసినా ఉంది బారానా వచ్చిందని చెప్పేవాళ్ళు ఉంటారు కదా.
అబ్బో బహుమానం వచ్చేసింది, మనకు చాలా వచ్చిందని, ఇప్పుడు రాళ్ళలో చాలా చేసిన సువార్త అని చెప్పి అన్నారండి. బ్రదర్ ఆ ఒక్క ఇంటికి వెళ్దామంటే చాలా వెళ్ళిపోదాం అన్నాడంట. ఈయన అసలు ఏనాడు కదా, అందుకే ఏం చేశాడు, మీరు ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి, నేనైతే వెళ్ళి సువార్త చెప్పొస్తానని వెళ్ళాడు. ఆడకి వెళ్ళి తలుపు కొట్టంగానే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, డోర్ ఓపెన్ చేశారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని అడగటానికి ఇంగ్లీషు తెలుగు తప్ప ఇంకో భాష రాదు ఆయనకి. ఈయన బాధ ఏంది, అమ్మ మీరు ఎందుకు ఏడుతున్నారో చెబితే మీ భారత తీర్థానని తెలుగులో అంటున్నాడంట, ఇంగ్లీష్లో కూడా అంటున్నారు. విషయం ఏంటంటే ఇంక 2 భాషలే వచ్చి ఇంకా రావట్లా. ఇప్పుడు వాళ్ళే భాష మాట్లాడతారో లేదా ఈయన మాట్లాడే భాష వాళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థం కావట్లా. చివరకు చూసి దేవా నువ్వే వీళ్ళకి అర్థమయ్యేటట్టు చేయప్రభు అని ఎటో ప్రార్థన చేస్తే, ఈయన అదృష్టం కొద్ది ఏంటంటే వాళ్ళు తెలుగోళ్ళే. వాళ్ళు ఎవరు, తెలుగోళ్ళే. విన్నారు. విన్న తర్వాత ఏమైందంటే, ఏంటమ్మా ఏడుస్తున్నారంటే, కొంతసేపు ఏడ్చిన తర్వాత అమ్మ అయ్యా మేము కూడా తెలుగు వాళ్ళమే అని చెప్పినప్పుడు అప్పుడు ఈయన కొద్దిగా నెమ్మది పడ్డాడు. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నారంటే, మేము ఈ ప్రాంతానికి వచ్చాము, ఈ ప్రాంతంలో కొద్ది బిజినెస్ పెట్టుకున్నాము, అప్పులు పాలయ్యాము, ఈ అప్పులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. అందుకే ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఉరి పెట్టుకోవటానికి సిద్ధమయ్యాం. అదిగో తాడు, అదిగో కింద బెంచీలు, టేబుల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం, ఎక్కేం మెడక పెట్టుకున్నాం కూడా. సడన్గా వచ్చి నువ్వు తలుపు కొట్టావు. సరే సాగుపోయే ముందర ఎవరో తలుపు కొట్టారు ఏందా అని చెప్పి తలుపు తీసాము. తలుపు తీయంగా నేను చెప్పింది ఏంటి తెలుసా, వాళ్ళు ఏడవక మునుపు యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోక రాజ్యం ఉంది, ప్రభు మన పాపాలు క్షమిస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. ఆ మాట చెప్పంగానే కళ్ళెంటే నీళ్ళు పెట్టుకుని ఏడ్చేస్తున్నారు ఇద్దరు. ఈయనకు అర్థం కాల, అదే చెప్పే కదా, తెలుగు ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష లేదు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా, వై ఆర్ యూ క్రయింగ్, 2 విషయాలు అడుగుతున్నా, సమాధానం రావట్లా. వాళ్ళు వేరే భాష ఏమనుకున్నాడు. కొంతసేపు తర్వాత వాళ్ళు ఏడ్చిన తర్వాత దుఃఖాన్ని దిగమింకుని వచ్చి అంటున్నారు, మేము పలానా ప్రాంతం ఆంధ్ర నుండి వచ్చిన వారు, మేము ఇలా చేసాము, ఇలాంటి అప్పులో కూలిపోయి అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నాం. చనిపోవాలని ఉరి కూడా పెట్టుకున్నప్పుడు మహోన్నతుడైన దేవుడు నిన్ను పంపించాడు. మేము చావటం దేవునికి ఇష్టం లేదు, అందుకే దేవుడు నిన్ను పంపించాడు. చచ్చిపోదాం అనుకున్నాం, తలుపు ఎవరో కొడతారులో అప్పుడోళ్ళు అనుకున్నాం, కానీ ఒక్కసారి చివరిగా ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేసాం. మా మరణాన్ని తప్పించడానికి దేవుడు నిన్ను పంపించాడు. అదే ఆ వ్యక్తి పైన ఎక్కడే ఉంది, అందరూ చెప్పినట్టు ఆడకేమి వెళ్తావులే అని చెప్పని ఆగిపోయి ఉంటే బ్రతికేవారు వాళ్ళు. వెళ్ళాడు, సువార్త చెప్పాడు, వాళ్ళు గొప్ప సేవకులే సేవ చేశారు ఆ ప్రాంతంలో. ఒకటే వాళ్ళ సాక్ష్యం, మా దేవుడు మేము చనిపోవాల్సిన వారిని బ్రతికించాడు. ఇక అదే వాళ్ళ సాక్ష్యం. ఈరోజు బ్రతుకున్నామంటే మా దేవుడే, ఆ దేవుడే ఇలా సువార్త చెప్పించి బ్రతికించాడు. నేను ఎందుకు చెబుతున్నా అంటే, 2 భాషలు కానీ దేవుడి కార్యం. ఎందుకు ఈ మాట చెప్పబడి అంటే, మన జీవితాల్లో దట్టమైనదిగా ఇంకా ముద్దగా అతుక్కుపోయిన కొన్ని ఉన్నాయి. అయితే మన జీవితాల్లో మనకు తెలిసింది కొన్నే, కానీ తెలిసిన దాంట్లో నుండి మన ప్రభువైన యేసు ప్రభువారు రక్షణ ఇస్తున్నాడు. సాతానుకు ముద్దలాగా అతుక్కుపోయి ఉన్నాం. సాతానికి ఎలా అతుక్కుపోయండి, ముద్దలాగా. దట్టంగా సాతాను మన మీద కమ్మినప్పుడు ముద్దలాగా అతుక్కుపోయాం. ఒక ముద్దలాగా అతుక్కుపోయిన వారు ఉన్నాం. అలాంటి స్థితిలో నుండి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన కలువరిశిలో కార్యం చేయటం ద్వారా ఆ ముద్దలాగా మనల్ని అతుక్కుపోయినటువంటి చీకటి కమ్మినటువంటి సాతానిక క్రియల నుండి, మనల్ని అతుక్కున్నటువంటి చీకట్లో నుండి మనల్ని విడిపించి ఇప్పుడు దేవుని ఘనపరిచేవాడుగా దేవుడు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామని. 6వ మాట చూసినట్టే నిర్గమాకాండం 10వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 15వ వచనం. ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశము కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నింటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలములే కూరయే గాని పచ్చని చేతి మిగిలి ఉండలేదు. చాలన్నా. అక్కడ రాయబడిన మాట ఏంటండి, ఏమని రాయబడుతూ వచ్చింది, ఆ దేశము చీకటి కమ్మెను. అది ఆ దేశంను చీకటి కమ్మెను. కాబట్టి ఇది ఇంకో కోణం చూసినట్టయితే కమ్మినటువంటి చీకటి. ఈ చీకటి గురించి ఒక మాటలో చెప్పాలంటే మనల్ని కమ్మినటువంటి చీకటి
అనగా చూసినట్లయితే మన చుట్టూ పూర్తిగా ఆవరించి ఉన్న చీకటి అని అర్థం. ఎలాంటి చీకటి అండి ఇది? మన చుట్టూ పూర్తిగా ఆవరించి ఉన్న చీకటి, మనల్ని చుట్టుముట్టినటువంటి చీకటి అంట. వారుండ చుట్టుపక్కల మేఘం చుట్టుముట్టు ఉందంటే అర్థం ఏంటంటే వారిని కమ్మివేసింది. మన చుట్టూ పూర్తిగా ఆవరించి ఉన్నటువంటి మేఘం చీకటి, మనల్ని చుట్టుముట్టినటువంటి చీకటి మన చుట్టూ ముట్టేసింది. మనం ఎటు వెళ్ళినా వెలుతురు కనబడుకోకుండా, మనం ఎటు వెళ్తున్నా వెలుగులోకి వెళ్ళకోకుండా, మనం ఎటు వెళ్ళినా ఏం కనపడుతుంది? చీకటి. ఇప్పుడు చూడండి, మీరు దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకు కనబడేది ఏంటి? అంతా చీకటే. మన చుట్టూ ఏముంది? మన చుట్టుముట్టు కూడా కమ్మేసేసిన చీకటి, మన చుట్టుముట్టు ఉన్నటువంటి చీకటి, మనం చుట్టేసిన చీకటి అని చెప్పొచ్చు. ఇంకా మన చుట్టూ పూర్తిగా ఆవరించిన చీకటి అని చెప్పొచ్చు. ఇంకా మనల్ని చుట్టినటువంటి చీకటి మన చుట్టూ ఉంది. ఇలాంటి చీకటి నుండి మన చుట్టూ ఉండే చీకటి ఏంటంటే లోకం, పాపం, శరీరాశులు, నేత్రాశులు. మనం పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఇవే మన చుట్టూ ఉంటాయి. ఇలాంటి చీకట్లో నుండి, ఇలాంటి భయంకరమైన మన చుట్టూ ఉండే చీకట్లో నుండి మన ప్రభు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన కలువరిశిల యొక్క త్యాగం ద్వారా ఈ నర్సాపూర్ పట్టణంలో మనం ఎక్కడెక్కడైతే జీవిస్తున్నామో మన చుట్టూ ఉన్న ప్రజలు, రక్షణ లేని ప్రజలు ఉంటే, వారు చీకటి లాంటి ప్రజలు కూడా లోకంలో జీవిస్తున్న చీకటి వల్లే జీవితం కలిగి ఉన్న ప్రజల్లో నుండి, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పరచుకుని తన వెలుగులోనికి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇది 6వ మాట, మనల్ని కమ్మినటువంటి చీకటి అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ పూర్తిగా ఆవరించి ఉన్నది, మనల్ని మన చుట్టూ ఉన్నటువంటి చీకటి. ఇంత గొప్ప చీకటిలో ఉంది. ఇంక మనం ఎటు వెళ్ళినా చీకటే, ఎటు నడిచినా చీకటి. ఇప్పుడు మనం అందరం బయటకు వెళ్తే ఎటు వెళ్ళినా ఏముంటుంది? ఏముంది చెప్పండి? అరణ్యం ఉంది. అరణ్యం అంటే ఏంటి? అడివే కదా. మన చుట్టూ ఏముండే? చెట్లు, అరణ్యమే. మనం ఎటు చూసినా మన మందిరం చుట్టూ ఏముండే? అరే నువ్వు ఎటు పోయినా ఏముంటుంది? ఇప్పుడు ఇది కాదండి, ఇక్కడే ప్రభుత్వం అయితే ఇంకో 10 సంవత్సరాలకి మంచి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు పడిపోతాయి. కానీ ఇప్పుడే స్థలాలు కొనుక్కోండి నేను చెప్పను, పడిపోతాయి అనుకోండి. 10 సంవత్సరాలకు మొత్తం బిల్డింగ్లు అయిపోతాయి. ఇప్పుడు సహజంగా ఈ మాట అంటున్నాను, తప్పు అర్థం చేసుకోదు. ఎవరైనా బ్రదర్స్ టాయిలెట్కి వెళ్ళాలంటే ఎటు వెళ్తారు? ఇక్కడ ఆల్రెడీ ఒక బాత్రూమ్ ఉంది బ్రదర్స్ వరకు. ఎటు వెళ్తారు సహజంగా? ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మీరు బాత్రూమ్కి దీనికి సంబంధం ఏంటి బ్రదర్ అనొద్దు, ఉంది. కాబట్టి నేను ఏదైనా అంటున్నానంటే జ్ఞానంగానే అంట, మీ శాత అనిపించుకునేటట్టు నేను చెప్పను. అర్థమవుతుందండి? 3:9 అదేంటో మీకు తెలుసు. కాబట్టి బ్రదర్స్ వాష్రూమ్కి వెళ్ళారు అనుకోండి, ఎందుకు వెళ్తున్నారు? 7 వదిలేసి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? చక్కగా ముదుగులాగా ఉంది కాబట్టి, ఎవరికి కనబడదు కాబట్టి, ఫ్రీగా ఉండేది కాబట్టి, గాలి వచ్చేది కాబట్టి, స్వేచ్ఛగా ఉంటాను కొరకాయ, అటు ఇల్లు ఏమి లేవు కాబట్టి వెళ్తున్నారు. అదే 10 సంవత్సరాల తర్వాత బిల్డింగ్లు కట్టి ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి పోస్తారా టాయిలెట్? ఒరే కళ్ళు కాపడతలేదా నీకు అంటాడు ఇంటికాడ ఉండేవాడు. ఏయా కళ్ళు కాపడతలేదు నీకు, కళ్ళు ఎక్కడ పెట్టుండవు, నెత్తిమే పెట్టుకున్నావు కళ్ళు అని చెప్పి తిడతాడు. తిట్టరా? ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి వెళ్ళి టాయిలెట్ పోతున్నావు. అది ఇల్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళి పోతావా? ఒకప్పుడు ఖాళీగా ఉందంటే మేము ఎక్కడే టాయిలెట్ పోసి ఇప్పుడు కూడా పోతామని వెళ్తావా? కర్ర తీసుకుని కొడతాడు, మళ్ళీ పారిపోయి మందిరానికి వచ్చేదా కూడా. ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది. కానీ యేసు ప్రభు వారు ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది మాట చెప్పాలంటే, మన చుట్టూ ఆవరించి ఉంది. ఎటు వెళ్ళినా దానికి అవకాశం ఇచ్చేస్తుంది. అది ఎటువైపు వెళ్ళినా అవకాశం ఇస్తుంది. నలుమూలలా అడివానొచ్చు, అరణ్యం అనొచ్చు, కమ్మి ఉంది. అక్కడ ఎటైనా వెళ్ళి మన వాళ్ళు టాయిలెట్ పోతారు, ఓ పక్కనే లేదు, ఎటైనా వెళ్ళొచ్చు. కానీ శత్రువు కూడా ఏం చేసిందంటే మన జీవితాన్ని అట్లా చుట్టుముట్టేసింది. మనం ఎటైనా వెళ్ళొచ్చు కానీ వెలుగునైతే చూడలేం, ఎటైనా పోవచ్చు కానీ అంత ఖాళీలోకి వెళ్తారు. ఇక్కడ ఉన్న బాత్రూమ్ చూడగలుగుతారు మనోళ్ళు. అంటే నేను ఏమంటానంటే చూడలేదు అనగా తప్పు అంటలా, లేదు అవకాశం ఉంది కాబట్టి వెళ్తున్నారు, దాని గురించి తప్పు కాదు. ఒక మాట అర్థం కావడం చెబుతున్నా. ఎందుకు చెబుతున్నా అంటే వెలుగును చూడలేట్లా ప్రజలు. చుట్టుముట్టు ఎటెళ్ళినా ఏం కనపడుతుంది? చీకటి ఆవరించి ఉంది. ఆ చీకటి ఏం చేస్తుందంటే ఈ మనుషుడు వెలుగులోకి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఈ మనుషుడు వెలుగులోకి వెళ్ళకుండా ఆ చీకటి ఏం చేస్తుంది? చుట్టుముట్టి ఉంది. నువ్వు ఎటెళ్ళినా దాంట్లోనే తిరుగుతా తప్ప దానికి వెలుపట వెళ్ళలేవు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని, మన చుట్టుముట్టి ఉన్నటువంటి చీకట్లో నుండి మనం బయటికి తీసడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి మన చుట్టుముట్టినటువంటి చీకట్లో నుండి మనల్ని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. మన చుట్టూ పూర్తిగా ఆవరించిన చీకట్లో నుండి మనల్ని ఆయన తీసుకొచ్చి ఆయన మనలో ఆవరించిన వాడుకున్నాడు. ఆయన కలువరిశిలో త్యాగం ఇలా చేసినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది అన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం.
ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనం. నీవు క్షేమంగా ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనం. మరియు వృద్ధుడికి అధిక చీకటి పడినప్పుడు రాచున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది. బా, ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఏమని రాయబడుతూ వచ్చింది? మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నుండి. కాబట్టి మనను కమ్మినటువంటి చీకటి ఎలాంటిదంటే ఏడవదిగా నేను చెబుతా. ఇప్పుడు 6 విషయాలు మీరు చెప్పండి. మనిషిని కమ్మిన చీకటి ఎలాంటిది, 7 అంతల అనుభవం కలిగిన చీకటి గురించి చెబుతున్నా. మొదటిగా మేఘం అంటే మాయ భ్రమలో. రెండోదిగా చేతికి చిక్కిన చీకటి అంటే గుర్తించలేనిది, కనిపించనంత ఇజాలు లెక్క. మూడోదిగా భయంకరమైన చీకటి అంటే భయాన్ని కలిగించేది. తెలిసి ఒకటే రాసి ఉంటాను, భయంకరమైనదని కూడా చెప్పుకోవచ్చు. నాలుగోదిగా అగాధ జన్మ కమ్మినటువంటి చీకటి అంటే అగాధంతో కూడిన చీకటి అంటే కొలవలేనంతది, అంతులేనిది, లోతు కలిగినది, గంభీరమైన చీకటి. ఇక 5వదిగా మానవుని కమ్మిన చీకటి ఎలాంటిది? చిక్కనిదా చిక్కనిది. మజ్జిగ కొద్దిగా చిక్కగా ఏమంటారు కదా, చిక్కని పాలు ఇవ్వండి అంటారు కదా. పోసేటప్పుడు పాలు ఏమంటారు? పాలు అతను అయ్యా చిక్కటి పాలు పోయి నీళ్ళు కలిపిన పాలు పోయొద్దు అన్నారు కదా. అంటారు అంటే చిక్కటిది అంటే ఏ కల్తీ లేని ముద్దుగా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే చిక్కటి చీకటి మానవుని కమ్మి ఉంది. అంటే దట్టంగా ముద్దుగా కాదమ్మా, ముద్దుగానేనా ముద్దగా. ఒక అంది మొన్న దావీదు రాజు ముందుగా సైన్యం వెళ్తుందని పోయి దావీదు రాజు ముద్దుగా అంటుంది. చూడండి, మన చదువు ఎంత చదువు ఉందో చూడండి. దావీదు రాజుకు ముందుగా అని రాసి ఉంటే దావీదు రాజు ముద్దు అంటుంది. ఇక నేనేం చెప్పాలి చెప్పండి, ముద్దు గురించే చెప్పాలి ఏంటి? కాబట్టి చక్కనది, దట్టంగా, ముద్దగా, ఇంకా కాంతి లేకపోవడం కనబడిందని అర్థం. ఎలాంటి చీకటి కమ్మింది. ఇక 6వదిగా చూసినట్టయితే ఇది ఎలాంటి చీకటి మానవుని కమ్మిందంటే మనల్ని కమ్మినటువంటి చీకటి ఎలాంటిది? మన చుట్టూ పూర్తిగా ఆవరించిన చీకటి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ చీకటి ఎలాంటిది? ఇంకా ముద్ద ఎక్కడికి వెళ్ళావాక, మన చుట్టూ కమ్మిన చీకటి ఎలాంటిదంటే పూర్తిగా మన చుట్టూ ఆవరించున్న చీకటి, మనల్ని చుట్టూ ముట్టినటువంటి చీకటి. అది మనం చుట్టూ ముట్టినటువంటి చీకటి, మన చుట్టూ ఆవరించిన చీకటి. ఇలాంటి చీకటి వలె సాతానుడు మన పైన కమ్మి ఉంటాడు. ఇది 6 విషయాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం మీకు కష్టం. 7వ విషయం ఏంటంటే ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం రాయబడుతూ వచ్చింది, కటిక చీకటి. ఏ చీకటి అండి? కటిక చీకటి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇన్ని నేను చెప్పే కదా, ఒకటి మీరు చెబితే అయిపోద్ది కదా. కటిక చీకటి అంటే అర్థం ఏంటి చెప్పండి? టైం కూడా అయిపోతుంది, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. కటిక చీకటి అంటే ఏంటి? కటిక చీకటి అంటే ఎవరమ్మా? అబిగాయలా? కాదుగా, ఆమెనా? ఎవరంటే ఈ మీరు కాదులే. కటిక చీకటి అంటే ఎలాంటిదంటే సంపూర్ణంగా తీవ్రమైన, ఏ మాత్రమును వెలుగు కానరాని చీకటి అని అర్థం. మళ్ళీ చెప్పమంటారా? సంపూర్ణమైన, ఇంకా సంపూర్ణమైన, తీవ్రమైన, ఏ మాత్రమును వెలుగు కానరానంత చీకటి మన మీద గమ్మింది. ఇప్పుడు కూడా గమ్మితే నేనేం చేయలేనండి. ఒకప్పుడు మన మీద కమ్మి ఉంది. ఆ చీకటి నుండి మన ప్రభువైన యేసు ప్రభువు ఏం చేశాడు? తన కలువరి శిలువ రక్తం ద్వారా ఏ మాత్రమును వెలుగు కానరాని చీకటి మన మీద కమ్మింది. ఇంకా చూసాడు సంపూర్ణమైన, తీవ్రమైన చీకటి అంటది. ఇప్పుడు కొన్ని అలా అయితే అంటాం. ఇప్పుడు మందిరంలో మంచి రేకులు వేసాం కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉండరు. కానీ అదే మామూలు ఐరన్ రేకులు అయితే ఎట్టుండేది మీ పని? వీడు ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూస్తారు. ఇది కూలింగ్ ఫోమ్ షీట్స్ కావాలనే వేసాం. ఆ దినాల్లో ఖర్చు ఎక్కువైన 4 లక్షలైనది వీటి వరకు, రేకుల వరకు. ఎందుకు వేసామంటే మీరు అంత దట్టమైన ఎండలో కూడా చక్కగా ఉండాలని అర్థం. తీవ్రమైన ఎండలో కూడా ఇక దాని గురించి ఆలోచించకూడదని రేకులు వేసింది. అర్థమవుతుందండి? అంటే ఎందుకు ఈ మాట అంటే తీవ్రమైనది అంటే అర్థం ఏంటి? ఎక్కువగా ప్రకాశించేది. చీకటి ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఎలాగంటే సంపూర్ణంగా తీవ్రమైనది. కటిక చీకటి అంటే తీవ్రమైనది, ఎక్కువ చీకటి కలిగింది. అసలు అవకాశమే లేదంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ మాత్రమును కూడా వెలుగు మనకు కనబడటానికి కూడా లేదంట. అసలు
చిన్న రవ్వంత కూడా కనబడతానికి లేదు. అంత తీవ్రమైన చీకటి మానవుడి పైన కమ్మేసి ఉంది. ఎవరిపైన అండి? సరే, ఇక్కడ ఎలా కమ్మిందో సెకండ్ ఆప్షన్. మానవుడమైన మన జీవితాల్లో ఆ తీవ్రమైన చీకటి మనల్ని కమ్మేసింది. ఆ తీవ్రమైన చీకటి మనల్ని కమ్మటం ద్వారా మన జీవితాల్లో వెలుగు అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. నేటికి చాలా మంది ఆ వెలుగుని తెలుసుకోలేకపోతున్నారు. చీకట్లోనే ఉంటారు. వెలుగేంటి? మన ప్రభువైన యేసు ప్రభువారే. చాలా మంది ఏంటంటే యేసు ప్రభువారి గురించి చూస్తే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అసలు ట్రెండింగ్ ఏంటంటే యేసు ప్రభువే. నువ్వు బైబిల్ పట్టుకున్నావా? నువ్వు రాజకీయాలు ఉండవా? నీ గురించే. నువ్వు బైబిల్ పట్టుకున్నావా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? నీ గురించే. నువ్వు బైబిల్ పట్టుకున్నావా? నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు ఏదైనా మంచి జాబ్లో ఉండవా? నిన్నే టార్గెట్. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మారు. ఆయన నమ్మినోడు సృష్టించిన లైట్లు మనకు కావాలి. ఆయన నమ్మినోడు సృష్టించిన పెన్నులు మనకు కావాలి. ఆయన నమ్మినోడు సృష్టించిన కార్లు మనకు కావాలి. ఆయన నమ్మినోడు సృష్టించిన బైకులు మనకు కావాలి. ఆయన సృష్టించిన మానవుని జీవితం, శరీరం మనకు కావాలి. కానీ ఆయన అయితే మనకొద్దు. అసలు నీ శరీరం రావడానికి మెయిన్ మూల కారకుడు ఎవరు? ఆయనే. ఆయనే నీకొద్దు. అది మానవుని నైజం. మానవుని నైజం అంతే. ఎవరైతే మంచి చేస్తాడో వాడు అవసరంలా. మంచి చేయనోడు కోసం పరిగెత్తాం మనం. నాకు మంచి చేయనోడే కావాలి, వాడే మంచోడు అంటాం. వాడు ఎంత మంచోడో నేను వెళ్ళిన తర్వాత వస్తే తెలిసిద్ది వాడి మంచితనం అంతా. అక్కడ అట్లాగే ఉండిద్ది. అక్కడ చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. సాతానుడు ఇలాంటి వాడే. సాతానుడి జీవితం ఏంటంటే సంపూర్ణంగా తీవ్రమైన చీకటి కలిగినటువంటి వాడు. మనుషుని పూర్తిగా కమ్మేశాడు. అసలు వెలుగు అన్నది లేకుండా చేసేసాడు. వెలుగు చూడటానికి కూడా అవకాశం లేకుండా చేసేసాడు సాతానుడు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని మన ప్రభువైన యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువ యొక్క త్యాగం ద్వారా ఏమాత్రం వెలుగు కానరాని స్థితిలో తీవ్రమైన చీకట్లో ఉన్న మనల్ని, సంపూర్ణమైన చీకట్లో ఉన్న మనల్ని ఆయన కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కలువరి శిలువ ద్వారా దేవుడు మనల్ని ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా ఏమాత్రం వెలుగును చూడలేని మనం, తీవ్రమైన చీకట్లో ఉన్న మనం, సంపూర్ణమైన చీకట్లో ఉన్న మనల్ని ఆయన కుమారుడైన యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా, ఆయన శిలువలో కాల్చిన రక్తం ద్వారా ఆ తీవ్రమైన చీకటి, సంపూర్ణమైన చీకటి, ఏమాత్రం కానరాని చీకట్లో నుండి మన ప్రభువైన యేసు ప్రభు ద్వారా మనం వెలుపడికి వచ్చాం. ఇంకా చీకట్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆరాధన చేయొద్దు. ఆ చీకటి జీవితం నుంచి విడుదల పొందితేనే ఆరాధన చేయండి. కాబట్టి ఇంత గొప్ప చీకట్లో నుంచి మన ప్రభువైన యేసు ప్రభు వారు కలువరి శిలువ ద్వారా బయటకు తీసుకొచ్చి ఇప్పుడేం చేశాడు? మనం సజీవులుగా పెట్టి చీకట్లో ఉండే మృతమైన జీవితం ఇప్పుడు సజీవులుగా చేసి ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయనలో ఉన్న జీవం అది కదండి. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు మరి అన్నట్టుగా తప్పుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయనలో ఉన్న జీవాన్ని మనం కలిగి ఉన్నాం. నేను నిజమైన జీవాహారమునై ఉన్నాను, నేను నిజమైన పానీయమై ఉన్నాను అన్నాడు. అంటే జీవంతో కూడింది. ఒకప్పుడు మనం చీకటితో కమ్మిబడినాం. 7 అంతల అనుభవం కలిగిన చీకటి చేత కమ్మివేయబడిన వారు ఉన్నాం. అలాంటి స్థితిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని బ్రతికించి, ఆ చీకటి నుండి వెలుపులు తీసుకొచ్చి బ్రతికించి మనలో యేసు ప్రభు వారి యొక్క జీవాన్ని, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఆయన మనకిచ్చి ఆ జీవం కలిగిన వారుగా ఒకరోజు కడబోర మోగినప్పుడు సంఘముగా ఎత్తబడేవారుగా ప్రభు మనం సిద్ధపరిచాడు. అదే మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో చదువుతాం. కడబోరం మ్రోగటంతో, ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేదు. అట్లా మనల్ని ఆ సంఘముగా ఎత్తబడేవారుగా ప్రభు సిద్ధపరచడం కొరకై చీకట్లో ఉన్న 7 అంతల అనుభవం కలిగిన చీకటి మన మీద కమ్మినప్పుడు ఆ చీకటి నుంచి ఆయన మనం బయటికి తీసుకొచ్చి, ఆ చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చి ఆయన జీవాన్ని మనకిచ్చి, అడుగో పెండ్లి కుమారుడు అనగానే మనం పెండ్లి కుమారుని ఎదుర్కొనేటటువంటి జీవాన్ని మనకి ఇచ్చినందుకై ప్రభువుని మనం ఆరాధించే వరకు ఉండాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.